అందరికీ శుభ సాయంత్రం. మా నాన్నగారికి నాకు ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మీ అందరికీ స్వాగతం. ఇది గత 9 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంస్మరణ సభ. ప్రతి ఏడాది మే 26న చేసేవాళ్ళం. ఈ సంవత్సరం అనివార్య కారణాల వల్ల 27కి షిఫ్ట్ చేశాం. ప్రతి ఏడాది వారి సంస్మరణ దినంగా తీసుకొని ఒక మంచి కార్యక్రమం, 10 మందికి విని ఆచరించదగ్గ కార్యక్రమాన్ని ఒకటి రూపొందించి మహాద్రష్టలు, లబ్ధ ప్రతిష్ఠులు అయినటువంటి సాహితీవేత్తలు, తాత్వికవేత్తలు, సంగీత స్రష్టలు వాళ్ళని పిలిపించి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ సంవత్సరం మనల్ని తన మంచి ప్రవచనంతో మనల్ని ప్రభావితం చేయడానికి వచ్చిన వారు అనన్య సామాన్యులు, మాన్యులు, తెలుగు కవి వల్లభులు. వారు సంగీత, సాహిత్య, భక్తి ప్రపత్తులగిన సద్వంశంలో జన్మించిన వారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారు అనేక పుస్తకాలు రాశారు. 7 శతకాలు రాశారు, 11 దండకాలు రాశారు. అవి కాక నాకు బాగా ముఖ్యంగా చెప్పదగ్గ అంశం ఏంటంటే తెలుగు భాషాభిమాని, వీర భాషాభిమాని, ఒక విప్లవకారుడు తెలుగు కోసంగా తెలుగు భాషకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి శోచనీయమైన, దయనీయమైన పరిస్థితిలో తెలుగును భుజానేసుకుని దాన్ని పరిరక్షించే విధానంగా ఉపక్రమించి, ఉద్యమించి తెలుగు శతకం రాశారు, తెలుగమ్మ శతకం రాశారు, తెలుగు వేదం రాశారు. ఆయన తన కవిత్వంతో తెలుగు అక్షరాల్ని స్వరార్చన చేసి తెలుగు యొక్క సొబగుల్ని ఇటు మనకే కాకుండా తెలుగేతరులకు కూడా తెలియజేసి, ముఖ్యంగా ఆంగ్లేయులకు, ఇవాళ మన తెలుగుకు వచ్చినటువంటి దుస్థితి ఆంగ్ల ప్రభావం. మన పిల్లలందరూ మనం కాన్వెంట్ స్కూల్స్ పంపించుకుంటూ తెలుగును మరిపింపజేశాం గనక అలాంటి దుష్ప్రభావం నుంచి బయటపడేయడానికి ఏకంగా తెలుగులో ఒక దండకం రాసి ఆంగ్లేయులకే కనువిప్పు కలిగించేట్టుగా వాళ్ళని మెప్పించే విధంగా, వాళ్ళని ఒప్పించే విధంగా అద్భుతమైన సృష్టి చేశారు. వారి పుస్తకాలన్నీ ఒక వారం 10 రోజుల్లో ఒకసారి నేను సేకరించి ఇవాళ వచ్చిన ఆహుతులందరికీ పంచుతాన్ని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజుకి మేము ఇచ్చే పుస్తకంలో కేవలం అన్నమయ్య మాట అన్న పుస్తకం, ఒక మంచి శ్రావ్యమైన అన్నమయ్య గీతాలు, ఒక CD, తర్వాత మా నాన్నగారికి ఇష్టమైనటువంటి మామిడి ఫలాలతో కూడిన మంచి భోజనం. ముందుగా ఈరోజు ప్రవచనానికి ముందుగా వారి 2 కుమార్తెలు అద్భుతంగా పాడతారు. ఆ వంశమే సంగీత సాహిత్య వంశం అని చెప్పాను. భక్తితో కూడినటువంటి సంగీత సాహిత్యాలు. ఆ పిల్లల ప్రార్థన గీతవనాలు లేకపోతే కీర్తనాలు, హనుమాచార్య కీర్తన గత రాత్రి విన్నాను ఆ పిల్లలు పాడగా. వాళ్ళిద్దరినీ నేను స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాను. వాళ్ళ ప్రార్థనా గీతం తర్వాత రామలింగేశ్వరరావు గారు వచ్చి ప్రవచిస్తారు. నమస్కారం. ఇంద్రనీలాలకా చంద్రబింబాననా పక్వబింబాధరా రత్నమౌళీధర చారు వీణాధర శ్వేత పద్మాసన
శారదా పాతు మాం లోకమాతా సదా. ఇప్పుడు కీర్తన. మృక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వి శ్రీ వెంకటేశ్వరుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వి శ్రీ వెంకటేశ్వరుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము సత్యభామవురముపై చల్లని కస్తూరి పూత తత్తరించే రుక్మిణి చే తామర పువ్వు. సత్యభామవురముపై చల్లని కస్తూరి పూత తత్తరించే రుక్మిణి చే తామర పువ్వు. హత్తిన భూకాంతకు అంగన పయ్యద కొంగు. హత్తిన భూకాంతకు అంగన పయ్యద కొంగు. చిత్తగించరమ్మ వీడి శ్రీ వెంకటేశ్వరుడు. చిత్తగించరమ్మ వీడి శ్రీ వెంకటేశుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వి శ్రీ వెంకటేశ్వరుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము పంతపు 16,000 బంగారు ఉంగరము. బంతిని కుబ్జగట్టిన పసిండి తాళి. పంతపు 16,000 బంగారు ఉంగరము. బంతిని కుబ్జగట్టిన పసిండి తాళి. వింతగా రాధాదేవి వేసిన కలువదండ. వింతగా రాధాదేవి వేసిన కలువదండ. చింతలను వీడేనమ్మ శ్రీ వెంకటేశ్వరుడు. చింతలను వీడేనమ్మ శ్రీ వెంకటేశుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వి శ్రీ వెంకటేశ్వరుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము ఆసల తులసీదేవి అరచేతిలో అద్దము. బాసురపు ఇళాదేవి పట్టుకొమ్ము. ఆసల తులసీదేవి అరచేతిలో అద్దము. బాసురపు ఇళాదేవి పట్టుకొమ్ము. శ్రీ సతి ఎక్కిన ఎట్టి సింహాసనపు గద్దె. శ్రీ సతి ఎక్కిన ఎట్టి సింహాసనపు గద్దె. వేస పెట్టించుకున్నాడు శ్రీ వెంకటేశ్వరుడు. వేస పెట్టించుకున్నాడు శ్రీ వెంకటేశుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వి శ్రీ వెంకటేశ్వరుండు. మృక్కేటి గోపాంగనల మోహనాకారము. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ అందరి తరఫున పిల్లలకి శుభాశీస్సులు. తర్వాత ముఖ్యంగా ఈ సమావేశాల్లో నేను ప్రవచనం చెప్పే మహానుభావులకి నా సూచన ఏంటంటే, ఏదైనా మన సంప్రదాయం, మన భాష, మన సంస్కృతుల పట్ల అభిమానం కలిగించే విధంగా మానవ సంబంధాల గురించి, వీటి గురించి చెప్పండి అని అడుగుతుంటాను. ఈరోజు కూడా దానికి భిన్నంగా కాకుండా ఆ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీదనే మాట్లాడమని వారిని కోరుతూ, ముఖ్యంగా ఏ జాతి కూడా సజీవంగా కొంతకాలం చైతన్యవంతంగా మనగలగాలంటే వాటి భాషని,
వాటి సంప్రదాయ సంస్కృతుల్ని మర్చిపోకూడదు. భాషా సంపద, ఈ సాహిత్య సంపద, తర్వాత సంగీతం, వాళ్ళకున్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ ముప్పేటగా సాగుతుంటాయి. ఒకదాన్ని ఒకటి విడదీయలేము, అవి కలిసే సాగుతాయి ముప్పేటగా. అలాంటప్పుడు వాటిలో దేనికి లోపం చేసినా మనకు ఆ జాతికి తీరని నష్టం కలుగుతుంది. ఈ కలిసి ఉంటాయి కనుక వాటికి సంబంధించినటువంటి ఏదైనా సబ్జెక్ట్ కానీ, దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు కానీ, ఈ జాతి కొంతకాలం విలువలను కాపాడుకోవాలి, వాటి ఉనికిని కాపాడుకోవాలంటే మనం ఏ రకంగా ఉండాలో వాటి సూచిస్తూ, దానికి పరిమితం కానక్కర్లేదు, ఆ పరిధిలో విస్తృతంగా ఆయన ఎంతైనా ఉపన్యసించవచ్చు. వారిని కోరుకుంటున్నాను. వారి వంశమే సద్వంశం, సంగీతం, సంప్రదాయం, భక్తి, సాహిత్యం అన్నటువంటి వంశం కనుక వారు దాంట్లో మునిగి తేలిన వారు చెప్పగలిగినవి చాలా ఉన్నాయి, మన వినదగినవి చాలా ఉన్నాయి. వారిని సుమారుగా మీ ఓపిక బట్టి గంటంబావు వరకు ఉపన్యసిస్తారు. ఆహ్వానిస్తున్నాను. జగత్తుకి మాతాపితరులైన శివపార్వతులకు నమస్కారం, సీతారాములకు నమస్కారం. నాకు ఉత్తమమైనటువంటి జన్మనిచ్చిన మా అమ్మానాన్నలకు నమస్కారం. ఈనాడు ఇక్కడ దివ్యమైనటువంటి సంకల్పంతో ఈ సభ ఇలా ప్రారంభం కావటానికి ప్రధాన కారకులైనటువంటి మహనీయులు, కీర్తిశేషులు శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి గారికి, వారి సతీమణి శ్రీమతి శాంతమ్మ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహృదయులు, సంస్కార సంపన్నులు, ప్రాణదాతలు, సంగీత సాహిత్యాభిమానులు అయిన వరప్రసాద్ రెడ్డి గారికి, వారి శ్రీమతి గారు వసంత గారికి, వారి శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులు అయిన విఘ్నులు, రసజ్ఞులు, సభాసదులకు నా నమస్కారం. కాశీరాజు తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా జయించి అపారమైనటువంటి సంపదని గడించి అందరికీ కూడా దానాలు చేశాడు. ఎంతో ధర్మప్రభువు అని ఆయన కీర్తి తెచ్చుకున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరిచాడు తన పరిపాలనతో, తన యొక్క ప్రవర్తనతో, దాన ధర్మాలతో. అటువంటి రాజు లేడని భరతఖండం అంతా కూడా అనుకునేది ఒకప్పుడు. ఆయన ఏది చేసినా కూడా తన మాతృమూర్తి ఆవిడ పేరు మీద చేసేవాడు. ఆయనకి అపారమైనటువంటి మాతృభక్తి. అలా ఆ అమ్మ పేరు మీద దాన ధర్మాలు చేసి 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 ఆయన ఒక గుడి కట్టించాలని గంగా తీరంలో ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కట్టించారు. ఆయన కట్టించి అందరూ వచ్చి సహజంగా ప్రశంసిస్తారు కదా, అయ్యా మీరు ఎంత అద్భుతంగా చేశారు ఇది అంటే, ఏదోనండి అని ఆయన ఏదో అమ్మ రుణం ఇలా తీర్చుకునే ప్రయత్నం అని ఏదో అన్నాడు. ఆయన తెల్లవారి చూస్తే గంగా తీరంలో ఉన్నటువంటి దేవాలయం భూగర్భంలోకి కుంగిపోయింది. ఎందుకని ఇలా జరిగింది, మన వాస్తు శిల్పులందరూ ఇలా చేశారేమిటి అనుకున్నారు. రకరకాలుగా దాని ప్రయత్నం చేశారు పైకి లేపటానికి. అది పైకి లేవలేదు. ఏ దోషము కనిపించలేదు శిల్పులు చేసినటువంటి నిర్మాణంలో. అప్పుడు ఆయన ఒక ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు హిమాలయాల్లో.
ఆయన త్రికాలజ్ఞుడు. ఆ ఋషీశ్వరునికి నమస్కరించి, స్వామి, నేను ఇలా కట్టినటువంటి దేవాలయం ప్రతిష్ఠ చేశామో లేదో మరుసటి రోజునే ఇలా గంగాగర్భంలోకి వెళ్ళిపోయింది, కుంగిపోయింది, సగం గంగలో ఉన్నది, ఏమిటిది, దాన్ని ఎలా లేపాలి ఏమిటి అంటే ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూసి, ఏమీ లేదు నాయనా, చాలా చిన్న విషయం అది. మాతృరుణం తీర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఆ దేవాలయం దగ్గరకు వచ్చి, నేను మాతృరుణం తీర్చుకున్న వాడిని, నేను చెబుతున్నాను, నువ్వు ఒక్కసారిగా పైకి లే అంటే అది లేస్తుంది అని అన్నాడు. అలాగే స్వామి, చాలా సంతోషమని ఈయన వెళ్ళి మాతృరుణం నేను తీర్చుకున్నాను అని వెళ్ళి అక్కడ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి, నేను తల్లి రుణం తీర్చుకున్నాను, నీవు దయ ఉంచి పైకి లేమ్మన్నాడు. అది లేవలా. అంటే ఇప్పటికి కూడా మనం కాశీ వెడితే ఒక దేవాలయం ఒకటి మునిగిపోయి ఉంటుంది, గంగలో సగభాగం, గోపురం అది కనిపిస్తూ ఉంటుంది. అదే అని చెప్తారు. మరి అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా దానం చేసిన ఆ తల్లి పేరు మీద ఏది చేసినా కూడా రుణం ఎవరూ తీర్చుకోలేరు అనేందుకు ఈ కథ చెబుతూ ఉంటారు మనకి. తల్లి యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి మాతృ రుణం తీర్చేది కాదు అది. మన జన్మ అంతే, ఇక ఆవిడ నుంచి వచ్చాము, ఆవిడికి మనం రుణపడి ఉన్నాం అంతే, ఎంత చేసినా కూడా. అటువంటి ఆ మాతృమూర్తి యొక్క ప్రేమని, ఆవిడ చేసిన సేవని, ఆవిడ త్యాగాన్ని గుర్తించి నిరంతరము కూడా ఆ మాతృమూర్తిని హృదయంలో నిలుపుకుని తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ మాతృప్రేమని గురించి నిరంతరం ఉద్బోధిస్తున్నటువంటి మహనీయులు వరప్రసాద రెడ్డి గారు. అలాగే తండ్రి గారి గురించి కూడా ఆయన అలాగే చెబుతూ ఉంటారు. ఈ సందర్భంగా నాకు భారతంలోని ఒక కథ గుర్తుకు వచ్చింది, దాన్ని మళ్ళీ మీకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. భారతంలో ఉద్దాలకుడు అనేటువంటి ఒక గురువు దగ్గర కహోడు అనేటువంటి ఒక శిష్యుడు చేరాడు. వేదాంగ పారంగతుడయ్యాడు, సకల శాస్త్రములు నేర్చుకున్నాడు. ఆ గురువు సంతోషించి, ఆహా, ఇంత యోగ్యుడు, ఈ కుర్రవాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలని చెప్పి తన కుమార్తె సుజాత అనే ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. సహజంగా గురుపుత్రిక సోదరితో సమానం, కానీ గురుపుత్రికని ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ అన్ని ధర్మ సూక్ష్మాలే భారతంలో, ఎక్కడికెక్కడ పరమ సూక్ష్మంగా ఉంటుంది ఆ ధర్మం. గురుపుత్రికని నీవు చేసుకోవాలనుకుంటే అది తప్పు, నువ్వు సోదరిగానే భావించాలి. గురుపుత్రిక నిన్ను ప్రేమించకూడదు, నువ్వు గురుపుత్రికని ప్రేమించకూడదు. కానీ గురువే ఇతను యోగ్యుడు, నా కుమార్తెకి ఇంతటి వాడి కంటే వేరే ఇంకెవరిని తీసుకొస్తాను నేను, వీడే యోగ్యుడు అనుకుని గురువే నిర్ణయించి పెళ్లి చేస్తే అది దోషం లేదు. అలా ఆ గురువు గారు తన కుమార్తెనిచ్చి ఈ కహోడుడికి పెళ్లి చేశాడు. చేస్తే అతనికి ఇక గురువు నా యందు ఇంత వాత్సల్యంతో తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేశాడు, నేను ఎక్కడా ఒక చిన్న తప్పు కూడా చేయకూడదని అహోరాత్రులు కూడా తన శిష్యులకి వేదాధ్యయనం చేయిస్తూ ఉండేవాడు, వేదం చెబుతూ ఉండేవాడు, శాస్త్రాలు చెబుతూ ఉండేవాడు. ఎవరు ఏ సమయంలో వచ్చినా సరే వాళ్ళకి చెబుతూ ఉండేవాడు. మళ్ళీ దాన్ని మర్చిపోకూడదని మననం చేసుకుంటూ రాత్రిపూట కూర్చుని మళ్ళీ దాన్ని అధ్యయనం చేసేవాడు. ఇలా చేస్తుంటే ఈ భార్య గర్భవతి అయింది. ఒక 7 నెలలు సుమారుగా గడిచాయి. ఈయన వచ్చినటువంటి విద్యార్థులకి రాత్రిపూట ఆ వేదం నేర్పుతుంటే గర్భస్థ శిశువు ఆ వేదం వింటూ, నాన్నగారు మీరు అహోరాత్రులు శ్రమపడి చెప్పటం వల్ల ఆ వేదస్వర ఉచ్చారణంలో, ఆ స్వరోచ్చారణలో దోషం వస్తున్నది అని చెప్పాడు వాడు. గర్భస్థ శిశువు. మనకి అభిమన్యుడు సుభద్రాదేవి గర్భంలో ఉండగా అర్జునుడు చెబుతున్నటువంటి పద్మవ్యూహ రహస్యం వింటున్నాడనేదే తెలుసు మనకి. కానీ అసలు విషయం చూడండి, వాడు ఆ శిశువు ఎంతుంటాడు, 7 నెలలకి వాడు జీవం పోసుకుని ఎంతుంటాడు అసలు ఆ మాతృగర్భంలో. వాడు తండ్రితో మాట్లాడుతూ వేదాధ్యయనం, వేదోచ్చారణలో, తండ్రి ఉచ్చారణలో స్వరదోషం ఉన్నదని వాడు చెప్పాడు. వాడి అనుభవం ఎంత, వాడికి ఏమన్నా వేదం వచ్చా? ఎక్కడ ఈ భారత జాతి ఎంత గొప్పది అంటే, వెంటనే ఈ తండ్రికి కోపం వచ్చింది. తన విద్యార్థులు శిష్యులు ఎదురుకుండా ఈ ఎంత వేలుడంత లేవురా అని అంటాం మనం, వాడు వేలుడు నలుసంతా వాడు, అసలు వాడికి అసలు జన్మే ఇంకా కలగలేదు. వాడికి జన్మే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచిందంటారు చూసారా,
ఇవన్నీ మనకి సామెతలు, గొప్ప గొప్ప సామెతలు. వాడు గర్భస్థ శిశువై ఉండి వాడి రూపం ఏమిటో తెలియదు, ఎట్టా ఉంటాడో తెలియదు, వాడు ఇంకా పుట్టలేదు, వాడు ఇప్పుడే దోషం ఏం చేస్తున్నాడు వాడు తండ్రికి. నువ్వు నా తప్పులే ఎంచుతున్నావురా, నువ్వు ఆ గర్భంలోనే 8 వంకర్లతో నువ్వు ఉండిపో అని చెప్పి శపించాడండి. అష్టావక్రుడయ్యాడు ఆయన. 8 వంకర్లతో ఉండమని తండ్రి శపించాడండి గర్భస్థ శిశువుని. కోపం ఎంతటిదో చూడండి. విద్యని ఎవడన్నా ప్రశ్నిస్తే ఎంతటి అహంకారం వస్తుందో చూడండి. ఎవరికైనా సరే తన పుత్రుడు గర్భం నుంచి మాట్లాడుతున్నాడు అంటే ఆనందం కలుగుతుంది, ఆహా నా కొడుకు ఇంతటి వాడా అని. కానీ తన దోషాన్ని ఎంచేటప్పటికీ ఒక శత్రుత్వం వహించినటువంటి విరోధి అయిన పండితుణ్ణి చూసినట్టుగా చూశాడు, శపించాడు. ఇక ఈమె ప్రసవించేటువంటి సమయం వచ్చింది. అప్పుడు వాళ్ళ ఆయనతో ఆమె అన్నది సుజాత, మీరు ఎక్కడికైనా వెళ్ళి ధనం సంపాదించాలి త్వరగా, ఎందుకంటే ప్రసవ సమయం వస్తుంది, సమయంలో ధనం చాలా అవసరం ఉంది. చూడండి ఆ రోజుల్లో అన్న మాట అది. ధనం చాలా అవసరం ప్రసవ సమయంలో, ఎవరికైనా మనం ఏదైనా చేయించుకోవాలన్నా సేవ చేయించుకోవాలన్నా అని. అప్పుడు ఈ కహోడు జనక మహారాజు కొలువుకి వెళ్ళి, అక్కడ జనకుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ తన విద్యను ప్రదర్శించి డబ్బు తెచ్చుకుందాం అనుకున్నాడు. వెడితే అక్కడ బంది అని ఒక మహాపండితుడు ఉన్నాడు, మహావిద్వాంసుడు. అతనికి తెలియనటువంటి శాస్త్రం లేదు, రాని విద్య లేదు. ఆ బందితో వాదిస్తేనే ఇక్కడ ఎవడైనా పండితుడుగా నిలబడగలడు. ఆ బంది ఒక నియమం పెడతాడు, ఏమిటంటే ఎవరైనా సరే తన చేతిలో ఓడిపోయినట్లయితే వాళ్ళని సముద్రంలో కలిపేస్తాడు, నీళ్లలో ముంచేస్తాడు. చూడండి ఎటువంటి వాళ్ళు ఉన్నారో పండితుల్లో ఆ రోజుల్లోనూ. అంటే ఎంత తీవ్రంగా ఉండేటువంటిది ఆ వాదోపవాదాలు. ఈయన అందుకు కూడా సిద్ధపడి వాదనలోకి దిగితే ఆ బంది ఈ కహోడుణ్ణి ఓడించేశాడు. ఈ కహోడుణ్ణి సముద్రంలో కలిపేశారు. ఇప్పుడు చూడండి, ఈవిడికేమో ఇక్కడ ప్రసవం కావాలి, భర్త లేడు, ఏమయ్యాడో తెలియదు. తెలిసినటువంటి విషయం బాధాకరమైనటువంటిది. అలాగే అష్టావక్రుడు పుట్టాడు. 8 వంకర్లతో పుట్టినటువంటి వాడు తండ్రి తనను శపించాడు, తను చేసింది తప్పును తెలుసుకున్నాడు విఘ్నుడై. అన్ని విద్యలు కూడా ఆయనకి అలా వచ్చేసి ఆయన ఆవహించేసాయి ఆయన యొక్క రుజువర్తనానికి, ఆయన శక్తికి. అలా ఆయనకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తండ్రి చనిపోయాడు అని అప్పుడు తెలిసింది. తెలిసి ఎవరి వల్ల చనిపోయాడు అని అంటే బంది అనేవాడి వల్లని. నేను వెళ్తున్నానని చెప్పి తల్లి దగ్గర ఆశీస్సులు పొంది మళ్ళీ ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి నేను ఆ బందితో వాదిస్తానన్నాడు. కుదరదు, నువ్వు పిల్లవాడివయ్యా అని అంటే అసలు అక్కడే బ్రహ్మాండమైనటువంటి విద్యా ప్రసంగం చేసి రకరకాల చర్చలతో ఆ రాజును మెప్పించి ఆ బందిని ఆహ్వానించాడు. ఆ బంది మళ్ళీ చెప్పాడు షరతు, నువ్వు మళ్ళీ నీళ్లలో మునిగిపోవాల్సి వస్తుందని. అలాగేనని చెప్పి ఇక ఆయన ఆ విద్యా చర్చ మొదలైంది. సకల శాస్త్రములతోనూ వాదించి ఆ బందిని ఓడించాడు. బందిని ఓడించి నిన్ను నీళ్లలో కలుపుతాను, నా తండ్రిని తీసుకురావాలని షరతు పెట్టాడు. వాడన్నాడు, నాకేమీ ఇబ్బంది లేదయా, నీళ్లలో మునిగితే నాకేమీ కాదు, నేను వరుణపుత్రుణ్ణి, వరుణుడి వంశ, నేను కూడా మీ తండ్రిని కానీ నాతో వాదించిన బ్రాహ్మణుల్ని కానీ ఇతరులందరినీ కూడా నేనేం వాళ్ళని చంపలేదు. మా నాన్న వరుణలోకంలో మహాద్భుతమైన యాగం చేస్తున్నాడు, అక్కడ బ్రాహ్మణులు కావాలి, చదువుకున్నటువంటి శాస్త్రవేత్తలు కావాలి, వీళ్ళందరూ కూడా నేను వీళ్ళందరినీ వీళ్ళ గొప్పదనాన్ని గుర్తించి వీళ్ళని నేను అక్కడికి పంపించాను, వాళ్ళకు కూడా ఏమీ కాదు, వాళ్ళని కూడా పంపిస్తానన్నాడు అని ఈ బంది సముద్రంలోకి దిగి వరుణుణ్ణి కోరితే వీళ్ళందరూ దివ్య దేహాలతో, పూర్వం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల కంటే ఇంకా ఎక్కువ శక్తి సామర్థ్యాలతో, దివ్య దేహాలతో వీళ్ళందరూ వచ్చారు. ఆ కహోడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత అష్టావక్రుణ్ణి చూసి చాలా ఆనందించాడు. ఆనందించి, నా కుమారుడు, ఆహా ఇందుకు కదా పుత్రుడు కావాలి, బలహీనుడికి బలవంతుడు పుడతాడు, అజ్ఞానికి జ్ఞాని అయిన వాడు పుడతాడు, వాడు తండ్రిని ఉద్ధరిస్తాడు, నేను ఆ బందిని గెలవలేకపోయాను, నా కుమారుడు వాడు ఆ బందిని గెలిచాడు, నేను గెలిచినట్లే అని ఆనందంతో తన శక్తిని తన తపస్సుని ధారపోసి అక్కడ సంగా నది అనేటువంటిది ఒకటి ఉన్నది, ఆ నదిలో స్నానం చేయమని చెప్పి ఈ అష్టావక్రుడు అన్నాడు. అనంగానే ఆ అష్టావక్రుడు స్నానం చేశాడు, లేచాడు. మొత్తం అతనికి ఉన్నటువంటి ఆ వంకర్లన్నీ కూడా పోయి ఆయన చక్కని రూపంతో ఆయన మళ్ళీ బయటికి వచ్చాడు. ఇది ఒక కథ. అంటే తండ్రి కొడుకుల మధ్యన ఎన్నెన్నో ఉన్నాయి. కొన్ని వేల కథలు ఉన్నాయి మనకి. కొన్ని వేల కథల్లో ఆ తండ్రికి కలిగేటువంటి కోపం
ఆ తండ్రికి కలిగేటువంటి ఆ ప్రేమ, ఆ రెండూ కూడా ఎంత తీవ్ర స్థాయిలో ఉంటాయనేది ఒక మహాతపస్వి నిజ జీవితంలోనే మనకు చూపించారు ఇక్కడ. ఆ అష్టావక్రుడు అనేటువంటి వాడు, నా తండ్రి నన్ను శపించటం వల్ల కదా నాకు ఇవాళ ఈ రూపం వచ్చింది, ఆయనేమో అలా వెళ్ళి ఆ ఫలమే అనుభవించాడు. అక్కడ ఏమైంది, వెళ్ళి ఆ బంది చేతిలో ఓడిపోయాడు, ఇప్పుడేమో నీళ్లలో కలిసిపోయాడు అని అనుకోలా. నా తండ్రిని అక్కడ వాడు నీళ్లలో కలుపుతాడా, నేను వెళ్ళి వాడిని ఓడించాలనుకున్నాడు. అక్కడి నుంచి షరతేం పెట్టాడు, నా తండ్రిని తీసుకురావాలన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ తండ్రి మురిసిపోయి, ఆహా నాకు విజయాన్ని తీసుకొచ్చావురా, నేను జయించలేనటువంటి వాడిని నువ్వు జయించావని తన శక్తిని ధారపోసి మళ్ళీ ఏ శాపం పెట్టాడో ఆ శాపాన్ని ఉపసంహరించి మళ్ళీ చక్కని రూపం వచ్చేలాగా చేశాడు. ఇలా ఈ భారతంలో చదివిన, రామాయణంలో చదివిన, భాగవతంలో చదివిన, ఎక్కడ ఏవేవి చదివినా కూడా మనం ఆ తల్లి తండ్రి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క శక్తి సామర్థ్యాలు, వారు మనని పెంచి ప్రేమించి వారు మనకి సేవ చేసి ఇంతదాకా వాళ్ళు మనని తీసుకొచ్చినటువంటి ఈ స్థితిని కృతజ్ఞతతో నిరంతరము కూడా వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలి అని చెబుతున్నాయి. తల్లి తండ్రి అంటే వేరే ఎవరో కాదు, ఈ ప్రకృతి అంతా కూడా స్త్రీ రూపం. ఈ కనిపించే దృశ్యం అంతా కూడా ప్రకృతి. ఈ ప్రకృతి వెనకాల ఉన్నటువంటి ఒక మహాశక్తి ఉన్నది, అది పురుషుడు. ఆ ప్రజ్ఞ పురుషుడు. ఈ కనిపించేదంతా కూడా ప్రకృతి. ఆ పురుషుడు, ఈ ప్రకృతి, వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు జగత్తుకి. ఈ తల్లి ప్రకృతి వెనకాల ఉన్నటువంటి తెలియకుండా ఒక్క చిన్న బీజ రూపంలో వచ్చి అది రకరకములుగా మార్పు చెంది విస్తృతి చెంది మహాప్రజ్ఞతో మళ్ళీ జన్మనుంది. అది మళ్ళీ వర్ధిల్లి మళ్ళీ ఒక మహాద్భుతమైనటువంటి విద్యని మళ్ళీ అది వ్యక్తం చేసి ఈ సమాజానికి అందించి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా పురుష స్వరూపం, అదంతా కూడా ప్రకృతి స్వరూపం. ఆ ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ శివపార్వతుల తత్వమే అలా స్త్రీ పురుషులుగా వారి నుండి సంతానంగా దిగి వస్తూ ప్రతి సంతానానికి కూడా వారి తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరులే. వాళ్లలో లేని లక్షణం ఏ సుగుణవంతుడైనటువంటి కొడుకులో అయినా సరే తనలో ప్రత్యేకించి రాదు. చెడ్డ లక్షణాలు ఏమన్నా తను అలవర్చుకుంటే అలవర్చుకోవాలి తప్ప ఏ సద్గుణ సంపన్నుడైనటువంటి వ్యక్తి అయినా సరే తనలో ఉన్నటువంటి గుణాలు, ఈ మంచి లక్షణాలు, అందరూ గమనించేటువంటి మంచి లక్షణాలు, గుర్తించి కీర్తించే లక్షణాలు ఏవైనా ఆలోచిస్తే అవి తప్పకుండా తల్లిలో భాగమో తండ్రిలో భాగమో ఉంటాయి తప్ప తనవి అనేది ప్రత్యేకించలేవు. ఆ మొలకలే అవి బాగా వ్యాప్తి చెందుతాయి. ఈ సమాజంలో ఈ కాలంలో ఇతనికి ఉన్న అవకాశాల మేరకు ఇవి బాగా వర్ధిల్లాయి, వీటికి వికాసం వచ్చింది అంతే తప్ప ఇవి తల్లివి ఇవి తండ్రివి, తనది అనేది ఏమీ ఉండదు. దీన్ని గుర్తించి ఆ తల్లిని దేవతగా ఆ తండ్రిని దైవంగా చూడండి అని మన వాళ్ళు చెప్పారు. దీన్ని పరమ సూక్ష్మంగా అనేకమైనటువంటి కథల రూపంలో చెప్పారు. దాన్ని అందిపుచ్చుకుని సంస్కారంతో వివేకంతో సాగమని మనకి మన పూర్వులందరూ చెబుతున్నారు. అలా సాగుతున్నటువంటి వరప్రసాద రెడ్డి గారు ఈ రోజున మాతృభాష, మాతృమూర్తి, మాతృదేశం అనే అంశం మీద నన్ను ప్రసంగించమని చెబితే ముందు తల్లి తండ్రి అనేటువంటి వారి గురించి 2 కథలు చెప్పాను. మనకి తల్లి గొప్పదనం ఏ కొడుకైనా సరే తెలుసుకోవాలి అని అంటే కేవలం ఆ తల్లి గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే ఆ తల్లిని తరచి చూడాలి. కృతజ్ఞతతో ఆవిడ చేసినటువంటి సేవలు, ఆవిడ చూపించిన ప్రేమ అటువైపు చూస్తేనే అది తెలుస్తుంది. అలాగే తల్లిని ప్రేమించలేని వాడు ఆ తల్లి నేలని ప్రేమించటం అనేది జరగదు. ఎప్పుడు మాతృమూర్తి మీద భక్తి లేని వాడికి మాతృదేశం మీద భక్తి ఉంటుందంటే అది నమ్మే విషయం కాదు, జరగదు. అలాగే మాతృభాష మీద కూడా మమకారం, తల్లిని ప్రేమించినటువంటి వాడికి మాతృభాష మీద కూడా మమకారం ఉండదు. ఈ తల్లిని ఎలా చూడాలి, తల్లిని ఎలా సేవించాలి అనే విషయాన్ని, ఈ దేశాన్ని ఎలా సేవించాలి, ఎలా రక్షించాలి, ఈ దేశ గౌరవాన్ని ఎలా కాపాడాలి, ఎలా వర్ధిల్ల చేయాలి అనేది కూడా మాతృభాష చెబుతుంది. మన చరిత్ర, మన సంప్రదాయం, మన సంస్కృతి, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన పౌరుషం
మనదైనటువంటి ప్రతి లక్షణాన్ని కూడా మన ఉనికిని మనకి తెలియజేసేది మన భాష. తమిళులకైతే తమిళ భాష, తెలుగు వారికైతే తెలుగు భాష, కన్నడగులకైతే కన్నడ భాష. మాతృభాషే వీటిని తెలియజేస్తుంది. కనుక మాతృభాష పరిరక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో అసలు పుట్టినటువంటి వాడు ఎందుకని చదువుకోవాలి, ఎందుకు విద్యావంతుడు కావాలండి? బ్రతకడం కోసమైతే విద్యావంతుడు కానక్కర్లేదు. ఇంతంత విద్యలేమి రావు కదా మన పూర్వులకి. నిజానికి మనకున్నటువంటి డిగ్రీలు ఎవరికీ లేవు, ఒక తరం 2 తరాలు వెనకాల. కానీ వాళ్ళు హాయిగా బతికారు. ఎందుకు బతకాలి, ఎందుకు విద్య నేర్చుకోవాలి మానవుడు అంటే భారతీయుడు దాని గురించి ఆలోచించాడు. ఎందుకు నేర్చుకోవాలంటే పురుషార్థాలు సాధించటానికి రా, డబ్బు గురించి కాదు. గబగబగబగా కంప్యూటర్ నేర్చేసుకుని ఏదో 2 కోర్సులు చేసి ఎట్టాగొట్టా ఒక వీసా తీసుకుని బుక్కును పారిపోవటానికి కాదు అమెరికా. అర్థం కోసం కాదు, ముందు ధర్మం తెలియాలి. అసలు నువ్వు ఎవడితో ఎలా వ్యవహరించాలి, ఎవడు నీతో ఎలా వ్యవహరించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ముందు అది ధర్మం, అది తెలుసుకో. ముందు ధర్మం తెలుసుకోవడానికి విద్య, తర్వాత ధర్మబద్ధంగా సంపాదించు, తర్వాత ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకో కామం, తర్వాత ఈ మూడిటికి కూడా కట్టుబడి ఉండకు, బంధంలో చిక్కుకోకు. ధర్మబంధంలో, అర్థబంధంలో, కామబంధంలో. ఆ బంధంలో చిక్కుకోకుండా అలా ఉండి వాటిని అనుభవించు. అదే మోక్షస్థితి. మోక్షం అంటే ఎక్కడో లేదు, ఏదో ప్రదేశం కాదు, అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరు. ఈ స్థితిని పొందటం కోసం విద్య నేర్చుకోవాలి. ఆ విషయం భారతీయుడు మాత్రమే చెప్పాడు. ఈ విషయంలో తెలుగువాడు ఇంకా ముందుకు వచ్చాడు. తెలుగువాడు ఎంత గొప్పవాడంటే మొట్టమొదట అక్షరాలు నేర్పేటప్పుడు పురుషార్థాలు నీవు పొందాలిరా ఈ విద్యతో అని మొట్టమొదట చెప్పిన వాడు యావత్ భారతదేశంలో తెలుగువాడు. ఆ అమ్మ, అమ్మ ధర్మానికి సంకేతం. అందుకని ఆ అమ్మ, ఆ ఆవు, వ్యవసాయకి దేశం గనక మంది పాడి పంటలకి సంకేతం ఆవు. కనుక ఆ ఆవు. ఈ ఇల్లు, ఇల్లు కామపురుషార్థానికి సంకేతం. ఇల్లు అంటే ఒకే ఇల్లు, మళ్ళీ చిన్న ఇల్లు అని కాదు. ఈ ఈశ్వరుడు, ఈశ్వరుడు మోక్షకారకుడు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు. ఈ 4 అక్షరాలతో ఆ ఈలలో వీడు విద్యావంతుడై ఏమి సాధించాలో ఈ విద్యతో చెప్పినటువంటి జాతి తెలుగు జాతి. మనం మన పిల్లలకి ఆలు నేర్పించటం లేదు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని చెబుతున్నాం. అంటే పొట్ట పోషించుకుంటానికి ఏదన్నా కావాలి గనక తిను. యాపిల్, ఏ ఫర్ యాపిల్ చెట్టు కోసుకు తిను. కుదరలేదు బి ఫర్ బిస్కెట్ చేసుకుని తిను. వీటి కోసం సి ఫర్ క్యాట్ పిల్లిలాగా ఉండు, గోడ మీద పిల్లిలాగా. కుదరలేదు డి ఫర్ డాగ్ కుక్కలా పడుండు. ఏది గొప్ప సంస్కృతి? ఒక మహోన్నతమైనటువంటి భావంతో విద్య ఎందుకు నేర్చుకోవాలి, ఈ విద్యతో నువ్వు ఏమి సాధించాలి నీ జీవితంలో అని చెప్పిన వాడు తెలుగువాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మలో అమ్మ తీసేశారు. ఎందుకంటే అమ్మ వృద్ధాశ్రమంలో ఉంది కదా. వరప్రసాద్ రెడ్డి గారి లాగా ఇలా అమ్మ గురించి చెప్పాలి, నాన్న గురించి చెప్పాలి అని నిరంతరం ఇలా కంకణం కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వారి శ్రేయోభిలాషులై వారి సంస్కారంతో ఇక్కడ నిలబడి కూర్చుని మీరందరూ ఆనందిస్తున్నారంటే మీ వలే వారి వలే ఎంతమంది ఉంటారు ఇవాళ సమాజంలో. అందుకని అమ్మని తీసేశారు. మన తెలుగు పాఠ్యాంశాలు ఎంత గొప్ప ఉంటే ఆ అరటి అని పెట్టారు. అంటే అరటి పండు. వాడు యాపిల్ తినమన్నాడు కదా, వీడు అరటి పండు తినమన్నాడు. ఆ ఆవు, ఆవును ఎందుకు ఉంచారండి అని నేను అడిగా మీలాంటి పెద్దల్ని. ఆయన చెప్పాడు, లేదంటే టీ కాఫీలు తాగాలి కదా, వీళ్ళు పాలు కావాలండి అందుకని ఉంచారన్నాడు. ఈ ఇల్లు, ఇల్లు తీసేశారండి, అది కూడా ఇటుగా పెట్టారు. ఈ ఇటుగా పెట్టారు ఇప్పుడు. ఎందుకనంటే అది చాలా సమంజసంగా పెట్టారు. ఎవరికి ఇల్లు లేవు, అపార్ట్మెంట్లే కదా, ఇటుక స్థాయికి వెళ్ళింది ఇల్లు. ఈ ఈశ్వరుడు, ఈశ్వరుణ్ణి తీసేశారండి, ఈగా అని పెట్టారు. మరి వీడికి శ్లేష్మంలో ఈగలాగానే ఉండాలి, వీడికి మోక్షం ఎక్కడ? ఈశ్వరుడు అక్కర్లేదు వీడికి. ఈ ఈగ, ఆ అరటి, ఆ ఆవు, ఈ ఇటుక, ఈ ఈశ్వరుడు. ఏమైపోయిందండి 30 సంవత్సరాల్లో మన జాతి, మన సంస్కృతి, మన వైభవం అంతా ఏమైపోయిందండి ఈ విద్యా విధానంతో? ఎటువంటి విద్యా విధానంలో ఉన్నాం మనం? ఏం చెబుతున్నాం మనం పిల్లలకి? ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ 1వ తరగతి పుస్తకం చూస్తే మీకు తెలుస్తుంది, 13 ఏళ్లుగా అలాగే ఉంది. ఆలు నేర్పేటప్పుడు షా అనేది 1వ తరగతిలో నేర్పట్లేదండి, 2వ తరగతిలోట. ఎందుకంటే 1వ తరగతిలో వాడికి ఇది పెద్ద అక్షరం అంటండి. ఈ సంవత్సరం అంతా వాడు సాధన చేస్తే 2వ సంవత్సరంలో నేర్చుకుంటాడు వాడు.
మీరందరూ కూడా మొట్టమొదటి మీకు రాలేదు. మీరు 2 సంవత్సరాలు ఆగిన తర్వాత షా నేర్చుకున్నారు కదా. పైగా 1వ తరగతిలో రిక్షా బొమ్మ వేసి రిక్షా అని రాశారు. ఎట్టా చదువుతాడండి వాడికి? షా నేర్పకుండా రిక్షా బొమ్మ వేసి రిక్షా వేశారు. 13 ఏళ్లుగా చెబుతున్నాను నేను ఈ విషయం. అంటే అందరికీ తెలుసు, తెలుగు మాస్టర్లు ఇవే చెబుతున్నారు పాఠాలు. సుమారుగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠాల్లో ఒక 1000 తప్పులు నేను చూపిస్తానని చెబుతున్నాను. నేనే కాదు, ఏ తెలుగు మాస్టర్ అయినా చూపిస్తాడు. వీళ్ళ వాక్య దోషాలు. నాక్ ప్లస్ కూడా నాకు కూడా అట. గంగాధర్ రెడ్డి గారు వీరు సాహిత్యవేత్తలు. మీరు నాకు కూడా కావాలరా అంటాం కదా మామూలుగా, వాడుక మాట అది. అని సంధి లేదేం లేదు. నాక్ ప్లస్ కూడా నాకు కూడా సంధి పెట్టారు. వాడు వచ్చాడు రా అంటాం కదా, వాడు ఓలో ఓ, అది సంధి కాదు. వాడు వచ్చాడు, అది సంధిటండి. అంటే అసలు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి ఏవి మంచివో చెబితే వాడికి వాడుక రూపంలో ఇలా అవుతుందని వాడు తెలుసుకుంటాడు. అసలే తెలుగు భాష కోర్సు ఎక్కువైపోయింది అంటున్నారు. తీసి చివరికి దాన్ని అటు చేసి ఇటు చేసి వాక్య నిర్మాణంలో దోషాలు, అసలు పాఠ్యాంశాలు బోధించే విషయంలో దోషాలు, పాఠ్యాంశాలు నిర్ణయించినటువంటి వాటిలో దోషాలు, ఇటువంటివన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. వీళ్ళకి తల్లి తండ్రి మీద ప్రేమ కావాలి అని అంటే ఈ పిల్లలకి ఎట్టా తెలుస్తుంది? తల్లి తండ్రి ఎడల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అనేటువంటి పద్యం వాడికి నేర్పట్లా మనం. వాడు అమెరికా వెళ్ళిపోయి రావట్లేదంటే మందే తప్పు, వాడిదే చెప్పండి. ఈ స్థితి నుండి బయటికి రావటానికి మనమే కాదు, ప్రతి భాషలోనూ ఈ సమస్య వచ్చేసింది బాగా. పాశ్చాత్య విద్యా విధానము, ఉద్యోగావకాశాల వల్ల ఈ స్థితి నుండి మనం బయటపడటానికి మన తెలుగు భాష, దాని గొప్పదనం ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకుని పిల్లలకి తెలియజేయాలి. ఈ దశలో నేను కొంత ప్రయత్నం చేస్తే ఆ మహాసరస్వతి అనుగ్రహం వల్ల కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి ప్రయోగాలు, ప్రక్రియలు నాకు ప్రసారమైనవి. అవి మీకు ఇప్పుడు చెప్తాను. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆయన రకరకాల వాహనాల మీద ఊరేగుతూ ఉంటాడు. అయ్యా, ఈ వాహనాల్లో ఏ వాహనం గొప్పది చెప్పండి మీరు. ఏ వాహనం గొప్పది? మీరేమనుకుంటున్నారమ్మా? గరుడ వాహనం అనుకుంటున్నారు. చాలా సంతోషం తల్లి. అడవుల్లో గబగబా వెళ్ళాలంటే గరుడ వాహనం ఎట్లా పెడుతుందమ్మా? కనుక నేనేమనుకుంటున్నానంటే రథం కట్టి రథం మీద వెళ్ళాలి స్వామి అంటే గరుత్మంతుడిని గడితే బాగుంటుందమ్మా. అందుకని నేను అశ్వవాహనం శ్రేష్టమైంది అనుకుంటున్నా, గుర్రం. ఎందుకనంటే శేషవాహనమది శ్రీచిహ్నమే గాని తేరులాగుట ఎట్లో తెలియలేదు. ఆ శేషవాహనం సర్పవాహనం గొడుగు పట్టి ఆయనకి ఎండ తగలకుండా చూసుకుంటుందే గాని చక్కగా శ్రీకారాకృతిలో, కానీ దానికి రథం లాగటం చేత కాదండి. ఏనుగు వాహనమెంత ఉన్నతమైన శరవేగమున పోవ సాధ్యపడదు. సింహవాహనమది క్షేమంకరమే గాని భీకరాకారమై ప్రియము కాదు. నీ శత్రువులని నాశనం చేసి నీకు క్షేమాన్ని ఇస్తుందే తప్ప ఆ సింహవాహనం పిల్లలకి, మృదువైన మనస్సున్నటువంటి భక్తులకి భయాన్ని గొలుపుతుందయ్యా. హంసవాహనమది అతి సుందరమే గాని ప్రబల యుద్ధములందు పనికిరాదు. పోనీ హంసవాహనం మీద పెడదామంటే అది సుకుమారంగా ఉంటుంది, ఘోర రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు అది పనికిరాదు. మరి అన్నిటికీ పనికొచ్చేది ఏముందయ్యా అంటే రథములాగును బహుసుందరముగా నుండు వేగముగా పోవు సమరాన విక్రమించు మన్నికగు అన్ని గుణములు ఎన్ని చూడ అశ్వవాహనమే నీకు అద్భుతమురా. నీకు అశ్వవాహనమే నీకు అద్భుతమైనదయ్యా అని మనం తీర్మానం చేశాం. ఇప్పుడు మన మాట మన్నించి వెంకటేశ్వర స్వామి అశ్వవాహనారూఢుడయ్యాడు. ఆ గుర్రం మీద ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కంగానే అది చాలా ఆనందించింది. దానికి కూడా వెంకటేశ్వర తత్వాన్ని ప్రచారం చేయాలనిపించింది. కానీ స్వామి తన పైన ఉన్నప్పుడు తను మాట్లాడితే మర్యాద కాదు. అందుకని అది ఏం చేసిందంటే ఒక ఆ పథకం వేసింది. అది తెలివిగల గుర్రం అండి. ఎందుకంటే తిరుపతిలో ఉంటుంది తెలుగు వచ్చిన గుర్రం. తన గుర్రపు ఆ డెక్కల చప్పుడులోంచి ఒక తెలుగు పద్యం వచ్చేటట్టుగా చేస్తే ఈ
వెడుతున్నప్పుడు డెక్కల చప్పుడులోంచే పద్యం విని అందరూ వెంకటేశ్వర తత్వాన్ని తను ప్రచారం చేసినట్టయితే తనకి మంచి పేరు వస్తుందని అది ఆలోచించి అది అక్కడి నుంచి ఆ డెక్కల చప్పుడులోంచి ఒక పద్యం వచ్చేలా చేసింది. ఇది మానిని వృత్తం. దీనికి మా సహజంగా ఒక పాదానికి ఒక యతే ఉంటుంది తెలుగులో. అసలు తెలుగులో యతి అనేటువంటిది చాలా అందమైనటువంటి విషయం. సంస్కృత కవికి యతి ఎక్కర్లేదు. వాడు యతి లేకుండా ప్రాస లేకుండా వాడు చక్కగా శ్లోకం చెప్పేయచ్చు. కానీ తెలుగువాడు ఏంటంటే చాలా తెలివిగలవాడు. నువ్వు ఈ ఒలింపిక్ ట్రాక్ మీద నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళరా అబ్బాయి, అయితే నే పరిగెత్తే ట్రాక్ మీద మాత్రం హర్డిల్స్ పెట్టండి 4, ఆ పక్కన ఇంకో 4 పెట్టండి అన్నాడు. అవే 4 ప్రాసలు 4 యతులు. ప్రతి పాదానికి ప్రాస ఉండాలి, యతి ఉండాలి. అందుకనే తెలుగు పద్యంలో సౌందర్యం. సంగీత భాషగా మనది అద్భుతమైన పేరు తెచ్చుకోవడానికి కారణం ఏమిటంటే మన భాష ఈ యతి ప్రాసలు. దీంట్లో ఈ మానిని వృత్తంలో 3 యతులు ఉంటాయండి. ఒక్కొక్క పాదానికి 3 చొప్పున 12 యతులు ఉంటాయి. ప్రాసతో 16. దీంట్లో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఈ గుర్రం వెడుతున్నప్పుడు మ్రొక్కుడు 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 తిరుమల మూరితికిన్ మ్రొక్కుడు 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 మొక్కుడు తిరుమల మూరితికిన్ మ్రొక్కగ మిమ్ముల బ్రోవగ నెక్కుచు మూపున గ్రక్కున పొమ్మను నన్ చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పగ శ్రీలను గోర్పగ శీఘ్రముగాన్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవ్వరు పిలిచిన ఏగునురా మ్రొక్కుడు 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 తిరుమల మూరితికిన్ అంది. ఇటువంటి శబ్దం వెలువరించేటువంటి పద్యం మీకు లక్షల పద్యాలు ఉన్నాయి తెలుగులో, మరొక పద్యం లేదు. ఇప్పుడు ఈ గుర్రపు డెక్కల్లోంచి తెలుగు పద్యం వస్తుందని బాగా పేరు వచ్చిందండి. దేశాల్లో పేరు వచ్చింది. అలా ప్రపంచం అంతా ఈ పేరు వచ్చి అలా స్వర్గలోకానికి పాకింది. అందరూ ఆనందించారు. కానీ ఐరావతం మాత్రం కొద్దిగా బాధపడింది. రే ఈ సృష్టిలో ఉన్నది నేను ఒక్కదాన్నే తెల్ల ఏనుగుని, అదే కనీసం ఉచ్చైశ్రవం కూడా కాదు, అదేదో తెలుగుదేశంలో ఉన్న చిన్న గుర్రం అదేదో పద్యం చెబుతుందని దాని గురించి మాట్లాడుకుంటారేమిటి నా ఎదురుకుండా స్వర్గంలో, నేనేమైపోవాలి అని ఆలోచించింది. అయితే అది తెలివిగలది. అది కూడా ఎందుకనంటే అది బృహస్పతి వీళ్ళందరి దగ్గర పక్కన ఉంటుంది కనుక దానికి కొంత విషయం తెలుసు. అది ఈ పేరు రావడానికి కారణం ఏమిటి అని ఆలోచించింది. తెలుగు పద్యం వెంటనే ఇది అల్లసాని పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుగు నేర్చుకుంది. పైగా ఎలిఫెంట్ మెమరీ అంటారు కదా, అంటే ఏదైనా చాలా ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటే అది పైగా అది మామూలు ఎలిఫెంట్ కాదు, వైట్ ఎలిఫెంట్. చెప్పింది చెప్పినట్టుగా అది నేర్చేసుకుంటోంది. దానికి సంస్కృతం వచ్చు, పైగా చాలా తేలికగా తెలుగు తెలుసుకోవటం. అది వ్యాకరణం అంతా ఛందస్సు అంతా మొత్తం అది ఒక గంటలో నేర్చేసుకుంది. ఒక పూటలో మొత్తం దానికి కరతలామలకం అయిపోయింది విద్య అంతా. ఇక్కడి నుంచి అదిగా తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఎక్కడది పేరు తెచ్చుకుందో ఇది కూడా అక్కడే తెచ్చుకోవాలి. ఇప్పుడు స్వర్గంలో తెలుగు వచ్చింది అనుకోండి, ఏమిటి ప్రయోజనం, ఎవరికి తెలుస్తుంది. అందుకని అది తిరుమల వెళ్ళాలని నిశ్చయించుకుని అక్కడి నుంచి స్వర్గంలోంచి దిగి అది అక్కడి నుంచి సరాసరి తిరుమలలో దిగచ్చు. కానీ దాని పాదస్పర్శతో అపవిత్రం చేసినట్టు అవుతుంది, పాపం వస్తుంది తిరుమల మీద దిగితే. అందుకనే తిరుపతిలో దిగింది. కొండెక్కుతూ భక్తులతో పాటు వెడుతోంది. అది కూడా వెడుతున్నప్పుడు సహజంగా అదైతే అదృశ్యంగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తుంది. ఇంతకు ముందు అలా వెళ్ళింది. ఇప్పుడు ఏమిటంటే తను వచ్చి చేయాల్సిన పని ఉంది, అందుకని అది అందరికీ కనిపించడం మొదలెట్టింది. అది కొండెక్కుతూ వెడుతోంది. పిల్లలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏమిటి తెల్లేనుగు అని. సరే అది కూడా మాట కలిపింది. అందరితో మాట్లాడుతోంది, రకరకాల సందేహాలు అన్ని నివృత్తి చేస్తూ ఓపికగా పెడుతుంది. ఎందుకంటే దాని పని అది. సరే ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు ఇంతకు ముందు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి ఐరావతం గారు అని ఎవడో అడిగాడు. అడిగితే అప్పుడు దాని షెడ్యూల్ చెబుతోంది, ఎలా వస్తుంది అది, స్వామిని ఎలా చూస్తుంది, ఎలా వెడుతుంది, దాని ప్రోగ్రాం అంతా చెబుతోంది. అది ఈ ప్రోగ్రాం అంతా కూడా ఒక విచిత్రమైన ప్రక్రియలో చెప్పినా కూడా మళ్ళీ అది తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా తన పేరు నిలవాలి, తనకు బాగా పేరు రావాలంటే అది అందరికీ వచ్చేటట్టు ఉండాలి. అందుకని అది ఆలోచించింది ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఈ తెలుగుదేశంలో వీళ్ళందరికీ పాటలు అంటే ఇష్టం, అందులో పాడుతా తీయగాని బాగా వింటూ ఉంటారు వీళ్ళు. అందుకని ఈ పిల్లలందరికీ కూడా ఈ తబలా అనేటువంటిది చాలా తెలుసు. తబలా బోల్ లాగా, తబలా నడక, తబలా వరసలాగా ఒక పద్యం కనుక చెప్పేస్తే మనం ఏంటో తెలుస్తుంది. గుర్రమే కాదు మన సంగతి కూడా తెలుస్తుంది. ప్రతి పాటల కార్యక్రమంలో కూడా మన పద్యం కూడా అనుకుంటారని అది ఆలోచించి దాని షెడ్యూల్ అది చెబుతోంది అనమాట. ధరకిట దిగి గిరికట జని మరకత పతకపు పతిగన మతినతి నిడుచున్ తరితగ త్వరితగ తింతగ తిరిగత తిరుపతి దరికిందండి. ఇది పద్యం అండి, కంద పద్యం. ధరకిట దిగి ధరకు ఇట దిగి గిరికట జని, గిరికి అట జని మరకత పతకపు పతిగన, ఆ మరకత పతకము ధరించినటువంటి వెంకటపతిని గనగా మతి నతి నిడుచున్, మనస్సులో నమస్కారాలు చేస్తూ
తరితగ త్వరితగ తింతగా తరిన్ ఆ తరి అంటే ఆ సమయం దర్శన సమయానికి తగినట్లుగా త్వరితగతి ఇంతగా త్వరితగతిని ఇంతగా తిరిగద 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 తిరుపతి దరికిన్ ధరకిట దిగి గిరికట జని మరకత పతకపు పతికన మతిన తిరిడుచున్ తరితగ త్వరితగతి ఇంతగా తిరిగద 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 తిరుపతి దరికిందండి. ఇది కందపద్యం అండి. దీనికి గణాలు ఎత్తులు ప్రాసలు వ్యాకరణబద్ధమైన భాష ఉంటుంది. ఇది తెలుగు భాష యొక్క గొప్పదనానికి ఇదొక ఉదాహరణ. అలాగే నేను రాసినటువంటి ఒక శ్రీరామలింగేశ్వర శతకం అనే శతకంలో మనకు 60,000 శతకాలు ఉన్నాయి సుమారుగా. శతక ప్రక్రియ చాలా గొప్పది. తెలుగువారికి అవధాన ప్రక్రియ ఎలాగో ఆవకాయ ఎలాగో శతక ప్రక్రియ కూడా అంత గొప్పది. మంది 60,000 శతకాలు రాశారండి మహానుభావులు. ఇంకా 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 వస్తూనే ఉన్నాయి ఆ ప్రక్రియలో. దీంట్లో నేను కూడా శ్రీరామలింగేశ్వర శతకం అని ఒకటి రాశాను. దాంట్లో ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల కొన్ని అద్భుతమైనటువంటి ప్రక్రియలు దిగి వచ్చాయి. ఏమిటంటే నేను ఒక ఊహ చేశా. బిందువు అంటే మనకి నీటి బొట్టు అనే అర్థం ఉంది. వ్యాకరణ భాషలో అది సున్నా అనే అర్థం ఉంది. ఈ అందము బంధము చందము అన్నప్పుడు సున్నాలు ఉంటాయి ఆ పదాల్లో. అలా సున్నాలు ఉండేటువంటి పదాలన్నిటిని తీసుకుని అందము అంటే గురువు అవుతుంది. ఈ గురుగణం ఉన్న చోటల్లా కూడా బిందువుతో వచ్చినటువంటి అక్షరాన్ని పెట్టినట్టయితే అన్ని బిందువులుగా ఈ 4 పాదాలు ఉంటాయి. బొట్టు కలిస్తే నీటి ధార అవుతుంది. ఈ నీటి ధారతో పాటు కవితాధారని కలిపి శ్రీరామలింగేశ్వర అనే మకుటం మీద ఉన్న శివలింగానికి అభిషేకం చెయ్యాలి అని నేను ఊహ చేశాను. దానికి తగినట్టుగానే ఆ సంకల్పాన్ని సిద్ధింపజేశాడు ఆ పరమేశ్వరుడు. ఇది చదువుతున్నప్పుడు ఒక మృదంగనాదం శబ్దం వస్తున్నది దీంట్లోంచి. దీనికి నేను బిందు శార్దూలం అని పేరు పెట్టా. ఇంతకు ముందు లక్షణకారులు ఎవరూ చెప్పలేదు. పందిం తుంగద గంగ భంగిమన సంబంధంబు చందంబునందం దుంగలయందమందమరిడందం బంధు ముందుందు బొందొందందందనమందు సందెలను విందుంగందు బందంపు సంచిందం బందగునంది వందిత నమ శ్రీరామలింగేశ్వర. అలాగే అచటన్ ఇచటన్ అన్నప్పుడు అన్ అనేది ధృతం. ఈ అన్ అనేటువంటి ఆ ధృతం ఏ అక్షరంతో ఉందో అది కూడా గురువు అవుతుంది. ఈ ధృతంతో కూడా రాసినట్టయితే ఇంతకు ముందు ఉన్న లక్షల పద్యాల్లో ఇటువంటి పద్యం లేదు కదా, అట్టా రాయాలని ఒకటి రాశా. అది చదువుతున్నప్పుడు ఆ పరమేశ్వరుడి సన్నిధిలో గంట మోగిస్తున్నట్టుగా శబ్దం వస్తుంది. దానికి నేను ధృతశార్దూలం అని పేరు పెట్టాను. మన్నన్ మిన్నుగన్ పడన్ కలుపగన్ మ్రాన్ పన్ త్రుటిన్ మున్ముడిన్ నిన్నేన్ పెన్ కైతన్ కృతిన్ నిలుపుచున్ నేన్ నించితిన్ మన్ పెదన్ నేన్ నిన్ననుచున్ ధృతిన్ బ్రతుకుచున్ నిన్నేన్ శృతిన్ తన్ పెదన్ చెన్నందన్ మనుచున్ రుచిన్ గొలుచుచున్ శ్రీరామలింగేశ్వర. వీటికి అర్థాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి అర్థం చెప్పినప్పుడు 1/2 గంట సమయం పడుతుంది, అందుకని చెప్పట్లా. దీనికి చెప్తాను మీకు. మన్నన్ మిన్నుగన్ పడన్, ఓ పరమేశ్వర, మన్ను నన్ను, మిన్ను నిన్ను. నీవు ఎలా కనిపిస్తావు? అనంతుడవు. నేను ఒక పరమాణువుని, మట్టి ముద్దని, మట్టి రేణువుని. నేను నన్ను నిన్ను కనపడన్ అలా భాషించేటట్టుగా చేయగా మన ఇద్దరం కలవాలంటే ఎట్లా? ఈ జీవుడు శివుణ్ణి కలవాలి అని అంటే కలుపగన్, దీన్ని కలపాలి అంటే ఏం చేయాలంటే ఒక చిన్న సమస్య ఉన్నదయ్యా. ఏమిటంటే పూర్వ ప్రారంధం ఉన్నది. ఈ జీవుడికి ఈ దేహం అనేటువంటిది ఒక అడ్డొచ్చేసింది పరమేశ్వరుడితో కలవటానికి. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, ఈ పాడుదేహం అడ్డు నిలచను మనదు ప్రేమైక్యమునకు అన్నాడు. ఈ పరమేశ్వరుడిలోకి ఈ జీవుడు చేరుకోవాలంటే శరీరం అడ్డొస్తుంది. శరీరం అనేది పోయిన వెంటనే పోనీ ఏమన్నా చేరుకుంటాడంటే ఈ శరీరంతో చేసినటువంటి కర్మ వల్ల మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తాడే తప్ప మళ్ళీ అక్కడికి వెళ్ళడు.
కనుక పూర్వ ప్రారబ్ధం అడ్డొస్తోంది. దాన్ని నేను పూర్వ ప్రారబ్ధాన్ని తెలుగులో మున్ముడి అని ప్రయోగం చేశా. మునుపు పడిన ముడి, మున్ముడి. దీన్ని మ్రాన్పన్ త్రుటిన్ మున్ముడిన్, మ్రాన్పన్ త్రుటిన్, ఒక్క క్షణంలో ఆ మున్ముడి, ఆ పూర్వ ప్రారబ్ధాన్ని మాన్పగా నిన్నేన్ పెన్ కైతన్ కృతిన్ నిలుపుచున్, నిన్ను నేను పెన్కైతన్ గొప్పదైనటువంటి కవిత్వంలో, కృతిన్ నిలుపుచున్ కావ్యంలో నిన్ను ప్రతిష్ఠించి, నిన్నేన్ క్షితిన్ మన్ పేదన్, ఈ భూమి మీద నీ యొక్క గొప్పదనాన్ని నేను చాటుతున్నాను. నేను అలా నా జీవితాన్ని నేను ధన్యం చేసుకుంటా. అంతేకాకుండా ఈ భక్తి వల్ల కలిగినటువంటి జ్ఞానంతో నేను నన్ను నిన్ననుచున్, శివోహం, నేనే శివుడను అనేటువంటి భావన కలిగి నిన్ననుచున్ ధృతిన్ బ్రతుకుచున్, చాలా ధైర్యంతో జీవిస్తాను నువ్వు నా వెనకాల ఉన్నావని. నిన్నేన్ శృతిన్ తన్ పేదన్, సామగానము వంటి కవితా రసంతో నిన్ను నేను అభిషేకిస్తానయ్యా. ఎలా? చెన్నొందన్ మనుచున్ రుచిన్ గొలుచుచున్, చాలా అందంగా మనుగడ సాగిస్తూ మంచి అభిరుచితో నిన్ను కొలుస్తూ నేను నిన్ను అర్చిస్తాను, నన్ను అలా అనుగ్రహించు. మన్నన్ నిన్నేనుగన్ పడన్ కలుపగన్ మ్రాన్ పన్ త్రుటిన్ మున్ముడిన్, నిన్నేన్ పెన్ కైతన్ కృతిన్ నిలుపుచున్, నేన్ నిన్షితిన్ మన్ పెదన్, నేన్ నిన్ననుచున్ నిన్ననుచున్ ధృతిన్ బ్రతుకుచున్, నిన్నేన్ శృతిన్ తన్ పెదన్, చెన్నొందన్ మనుచున్ రుచిన్ గొలుచుచున్. శ్రీరామలింగేశ్వర. అలాగే సప్తస్వరాలతో ఒక మత్తేభం, ఒక శార్దూలం రాశాను. మనకు పూర్వ కావ్యాల్లో 20,000 శతకాల్లో ఇట్లాంటి మత్తేభ శార్దూలాలు లేవు, కందపద్యాలే ఉన్నాయి మనకి. ససారి రిరిగా గమామ పదని సాదారిని మానిగా పసగా మామగమారిగా సరిగగా పాపారిగా దాస దాస సమాధానిగా దామధారిగా సమాసా సారిని దారి మారి సదాని పదమాని సాగదరిదా శ్రీరామలింగేశ్వర. దీంట్లో కేవలం సప్తస్వరాలే ఉంటాయి. వ్యాకరణబద్ధంగా ఉండాలి భాష. గణ ఎత్తి ప్రాసలతో ఎతులతో సరిపోవాలి. ఓ పరమేశ్వర, నిన్ను నేను ససారి రిరిగా గమామ పదని సాదారి, సంగీతం నేర్పేటప్పుడు సససారి రిరి గగగా మమమ అని ఈ జంట స్వరాలు నేర్పుతారు. అలా ఆ దారిలో, నీ దారిలో సససారి రిరిగా గమామ పదని సాదారి, నీ మానిగా, నీ అభిమానిగా, పసగా సమర్థవంతంగా, మామగా చందమామ వలె సత్వగుణంతో ఉపాసిస్తూ, మారిగా మారివలే ఉగ్రంగా నిన్ను ఉపాసిస్తూ, సరిగగా, సరిగా అంటే హారం, పరమేశ్వరుడి హారం పాము. పాము పుట్టలో ఉండి ఏకాంతంగా ఉపాసిస్తుంది. అలా ఏకాంతంగా ఉపాసిస్తూ సరిగగా పాపారిగా, పాప ప్లస్ అరి, పాపములకు అరి శత్రువు, కలుష విధ్వంసిని గంగ. అలా గంగలాగా పరవళ్లు తొక్కుతూ చిందులేస్తూ నిన్ను ప్రస్తుతిస్తాను. పాపారిగా దాస దాస సమాధానిగా. ఇక్కడుందండి విషయం. దాస దాస సమాధాని. అవధానము గలవాడు అవధాని, సమాధానము గలవాడు సమాధాని. దాస దాస సమాధాని అని ప్రయోగం. మీ పరమేశ్వరుని దాసుడు. ఏమిటండి మీ శివుడు ఎముకల మెళ్ళో వేసుకుంటాడు, బూడిద పూసుకుని శ్మశానాల్లో తిరుగుతాడంటే దాని వెనుకాల ఉన్నటువంటి తత్వం ఏమిటో మీరు చెప్తారు. కానీ మీ డ్రైవర్ని అడిగితే చెప్పలేడు. దాసదాసుడు. ఆ మీ మీ సేవకుడిని అడిగితే చెప్పలేడు. అతను తెల్లమొహం వేస్తాడు, అతనికి ఇంత తత్వార్థం తెలియదు. అప్పుడు నేను అతని తరపున వకాల్తా పుచ్చుకుని దాస దాస సమాధానిగా నేను ఆ రహస్యం ఏమిటో చెప్తాను. దామధారిగా, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, దాన్ని ధరించిన వానిగా, ఇంద్రియ నిగ్రహ పరునిగా. దామధారిగా సమాసా, సమాసా అని నేను పరమేశ్వరుణ్ణి సంబోధిస్తున్నాను.
సమాసం అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, వ్యాకరణ పరిభాషలో రెండు లేక కొన్ని పదములను పట్టి ఉంచేది సమాసం, అంతే దానికి అర్థం. కానీ నేను ఆ అర్థంలో దాన్ని వాడటం లేదు. నేను ఏ రకంగా వాడుతున్నానంటే, ఈ సకల చరాచర సృష్టిని కూడా, అణువుని ప్రతి జీవిని కూడా తనయందు పట్టి ఉంచిన వాడు గనక ఈయన సుదీర్ఘ సమాసం. అలా నేను సమాస పదానికి కొత్త అర్థాన్ని కల్పించా. సమాస సారి అంటే సమస్త జగత్తు యొక్క సారము తానైన వాడు. అలాగే సమాస ప్లస్ అసారి సవర్ణ దీర్ఘ సంధి చేసినట్టయితే అసారి అంటే సారము లేనివాడు, సారి అంటే సారము గలవాడు, సమస్త జగత్సారము తానైన వాడు. అసారి సారము లేనివాడు అంటే నిర్గుణుడు. సమాసారి నీ దారి మారి, నీ భక్తి మార్గంలోకి మారి, సదా నీ పదమాని, సదా నీ పదము అని నీ పాదాలను అంటిపెట్టుకుని సాగగా దరిదా నన్ను అనుగ్రహించటానికి రావయ్యా. ససారి రిరిగా మామ పదని సాదారి నీ మానిగా పసగా మామగా మారిగా సరిగగా పాపారిగా దాస సమాధానిగా దామధారిగా సమాసారి నీ దారి మారి సదా నీ పదమాని సాగ దరిదా శ్రీరామలింగేశ్వర. చలనచిత్ర పరిశ్రమలో శతాధికమైనటువంటి చిత్రాలను బహుభాషల్లో నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి నిర్మాతలు రామానాయుడు గారు, అలాగే విజయ పరంపరలతో అద్భుతమైనటువంటి ప్రణాళికలతో చక్కని సినిమాలను అందించేటువంటి అరవింద్ గారు కూడా ఈ సభకి రావటం ఒక చలనచిత్ర పరిశ్రమలో ఒక పాటల రచయితగా ఉన్నటువంటి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో పాటు వారు కూడా వచ్చారు. నమస్కారం అండి. ఇలా ఇదే కాకుండా ఇంగ్లీషు భాషలో సజెషన్, డెసిషన్, అండ్, ఎండ్ అని ఇలా హలంత పదాలు ఎక్కువ ఉంటాయి. ఆ హలంత పదాల వల్ల ఏమిటంటే మన దీర్ఘం తీసి పాడటం అనేది కష్టం. మన పద్యం, తెలుగు పద్యం బావా ఎప్పుడు వచ్చి తీవు చెల్లియో చెల్లకో లాంటి పద్యాలు పాడాలంటే ఇంగ్లీష్లో చాలా కష్టం అవుతుంది. కానీ జాగ్రత్తగా దాన్ని గనక మనం సంయోజనం చేసి దాన్ని జాగ్రత్తగా కూర్చున్నట్లయితే అజంత శబ్దం వచ్చేటట్టుగా చేసి, దాంట్లో కూడా కొన్ని అజంత శబ్దాలు ఉన్నాయి, దాంతో కూడా మన గణయతి ప్రాసలకి లొంగేంచి దాన్ని లొంగేటట్టుగా చేసి ఇంగ్లీషు వ్యాకరణం ప్రకారం కూడా మనం తెలుగులో చక్కగా పద్యం రాయొచ్చు అని నేను ఒక పద్యం రాశా. ఈ శతకంలో ఇంగ్లీష్లో పద్యం ఉంటుంది. వాట్ ఐ డూ ఫర్ మై డివైన్ ట్రెడిషన్, ఫాలింగ్ ఇట్ ఈస్ డే టు డే, fatal links to devil desires, loveless, wetless, splitting families, totally it has collapsed here, all do good for it once again, great almighty come on, we are waiting, Sri Ramalingeshwara. మీకు అక్కడ తెలుగు భాషలాగా ఉంటుంది. అది మన ఛందస్సు గొప్పదనం, మన వ్యాకరణ శాస్త్రం యొక్క, మన ఛందస్ శాస్త్రం యొక్క గొప్పదనం. అలాగే ఇటువంటి ప్రక్రియలు ఇంకా చాలా చాలా చేసినవి ఉన్నాయి. దీంట్లో సప్తస్వర కందం అని ఒకటి రాశాను నేను. ఈ సప్తస్వరాలతో రాసినటువంటి కందం, ఒక పల్లెపడుచు ఆమె భర్త పొలంలో పనిచేస్తుంటే భర్త వెనకాలకు ఒక పాము వచ్చింది. ఈ అమ్మాయి చూసింది. అంటే మా సినిమాకి కావాల్సినటువంటి సన్నివేశం అనమాట, ఇన్సిడెంట్. సరిగ్గా ఈ అమ్మాయి చూసింది, కంగారు పడి ముందుకెడితే పాము కాటేస్తుంది. భర్తని పక్కకి రమ్మని చెప్పాలి. అందుకని జాగ్రత్తగా చెబుతున్నది, నువ్వు జాగ్రత్త పక్కకి రా అని, ఆ పాముని ఏం చేయకొని. ఇది ఈ పద్యంలో భావం. మామా 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 పామాదరి దానిని గని పదమని నీ సామాపని నీ సాము ఆపు అని అక్కడ సంధులు ఉన్నాయండి. అంటే ఎందుకని ఆ పనిచేసేటువంటి పలుకుతో తీసామన్నా ఒక దెబ్బ వేస్తావేమో, వెయ్యకు. మామా 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 పామాదరి, పాము అక్కడ ఉంది, పామాదరి దానిని గని, దాన్ని చూసి పదమని పక్కకి పదమని, నీ సామాపని దాని దరిని, దాన్ని సామాపు దాని దగ్గర. ఎందుకని గామారి దరిదని, కామ అరి, కాముడు అంటే మన్మధుడు, మన్మధుడికి అరి శత్రువు శివుడు, శివుని దరిది అది అని అక్కడ దరిదని అక్కడ మళ్ళీ సంధి ఉంది. గామారి దరిదని, ఎందుకంటే తను వెళ్ళి నాగరాజని పుట్టలో పాలు పోస్తుంది. గామారి దరిదని మగని గరిమని మాపన్, మగని యొక్క విజృంభణని మాపగా. మామా 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 పామాదరి దానిని గని పదమని నీ సామాపని దాని దరిని గామారి దరిదని మగని గరిమని మాపన్. ఇది 64 మాత్రలతో ఉంటుంది ఈ కంద పద్యం. అంటే సుమారుగా మీకు ఈ పద్యంలో
40 అక్షరాలు సుమారుగా ఉంటాయి. 40-42 అక్షరాల్లో గణములు, యతులు, ప్రాసలు, వ్యాకరణబద్ధమైనటువంటి భాష మాత్రమే ఉపయోగించాలి. దీంట్లో ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా తమాషాగా కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. కానీ రసజ్ఞత విషయంలో, భావుకత, భాషాభిమానం విషయంలో వెనకబడలా. వాళ్ళు ఆ ఊళ్ళకి పెట్టినటువంటి పేర్లు చాలా రసమయంగా ఉంటాయి. మరి ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు? సంపంగి వాగు, సంపంగి వాగు అంటే ఆ వాగే సంపంగి వాగు అంటే ఎంత స్వచ్ఛంగా పరిమళ భరితంగా ఉంటుంది ఆ జలం. అలాగే చిలకల గుట్ట, చిలకల గుట్ట అంటే ఒక సంధ్యా సమయంలో కిలకిలా రావాలతో ఒక 100-200 చిలకలు ఒక చెట్టు మీద వాలినట్టుగా ఒక దృశ్యం కనిపిస్తుంది మనకి. ఇటువంటి రసమయమైనటువంటి పదాలతో ఉన్నటువంటి ఈ తెలంగాణ వైభవాన్ని చాటుతూ ఒక పాట రాశారు. సందా మావాదాగు సంపంగి వాగు నా తెలుగు, సంద పొద్దుల్లో నా సిల్కల గుట్ట నా తెలుగు, రామప్ప శిల్పాల నల్లయన్న పూస నా తెలుగు, రాములోరి పెళ్లి పందిరి తోరణం నా తెలుగు, భద్రాద్రి అడవుల కోయోళ్ళ పిలగాళ్ళ ముద్దు ముద్దు పలుకు నా తెలుగు, ఊరి నోరూరించే తీపి ఉప్పేనాల ఇప్ప పూల తేనె నా తెలుగు, ఏటి నడుమాయిదే ఏన్గుదంతం మీది ఎన్నేల తళుకే నా తెలుగు, మంజీర గట్టు నా పాల్పిట్ట పాటాకి నెమలి గుంపు ఆట నా తెలుగు, సందా మావాదాగు సంపంగి వాగు నా తెలుగు, బతుకమ్మ ముంగిట బంగారు నవ్వుల బంతి పూల మొక్క నా తెలుగు, సమ్మక్క సారక్క సమరాన సాటిన సారము వీరమే నా తెలుగు, వేముల్వాడ గుళ్ళో అచ్చోసి ఇడిసిన అంతెత్తు ఆబోతు నా తెలుగు, బాసర గుడికొచ్చి మూగోడు పాడేటి మోహన రాగం నా తెలుగు, సందా మావాదాగు సంపంగి వాగు నా తెలుగు, భూదేవి బుగ్గ నా పెళ్లి సుక్క లెక్క సింగరేణి బొగ్గు నా తెలుగు, వైష్ణవ సామూల సక్కెర పొంగాలి దద్దోజనము లెక్క నా తెలుగు, యాద్గిరి గుట్టాన నరసింహ స్వామికి నొసటున్న నామామే నా తెలుగు, కీసర గుట్టాన రామలింగేశుడి పాలాభిషేకమే నా తెలుగు, సందా మావాదాగు సంపంగి వాగు నా తెలుగు, సంద పొద్దుల్లో నా సిల్కల గుట్ట నా తెలుగు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మహనీయులు, మహానుభావులు, అవతారమూర్తులు ఈ జన్మించి ఈ సంస్కృతికి, భాషకి ఎనలేని వైభవం తీసుకొచ్చారు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, నాగస్వరముల కులుకులల నాగావళి నా తెలుగు, అమృత మదనమున కవతరించిన శ్రీకూర్మౌ నా తెలుగు, సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, ఆది భట్ల నారాయణ దాసుని చిరతల సవ్వడి నా తెలుగు, ఘంటసాల స్వరపేటిక చాటిన గీతామాధురి నా తెలుగు, తెల్లదొరకు నిలువెల్ల వణుకు అల్లూరి ములుకు నా తెలుగు, జబ్బచరిచి పెను దెబ్బతీయగల బొబ్బిలి రోషం నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు. అలాగే రాయలసీమ ప్రాంతంలో మహానుభావులు దివ్యాద్భుతంగా మరే భాషలోనూ లేనట్లుగా 32,000 ఆధ్యాత్మిక శృంగార కీర్తనలు ఒక్క స్వామి మీద, ఒక్క దేవాలయంలో ఉన్న ఒక బొమ్మ మీద
అభివర్ణించి రాశాడు అన్నమయ్య. ఇది మనకి గర్వకారణం తెలుగు వారికి. ఇన్ని శృంగార కీర్తనలు మరి ఏ మతంలో అయినా ఎక్కడైనా ఉంటాయా? ఎక్కడైనా ఎవరికైనా? అంటే ఆ పారవశ్యం కలిగితే కలగవచ్చు కానీ అంత రాసేటువంటి కవిత్వ శక్తి ఉంటే ఉండొచ్చు కానీ రాయటానికి కావలసినటువంటి ఆ వస్తువుకి శక్తి ఉండాలి కదా. ఆ వెంకటేశ్వరుడు, ఆ చుట్టూ ఉండేటువంటి ఆ వాతావరణం, అదంతా కూడా ఆ నేపథ్యం, ఆ సంప్రదాయం, ఆ సంస్కృతి అంతా, చరిత్ర అంతా ప్రతిబింబిస్తూ 32,000 కీర్తనలు మనకు అందించాడు అన్నమయ్య. మన దురదృష్టం, రాగి రేకుల్ని కరిగించి కాగులు చేసుకున్నారు. 12,000 కీర్తనలు మాత్రం మనకు లభ్యమవుతున్నాయి. 20,000 కీర్తనలు మనం పోగొట్టుకున్నాం అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల. ఈ రోజున మళ్ళీ మనం మన తెలుగు భాషని మళ్ళీ మనం కాపాడుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. అలా మహనీయులు, మహానుభావులు ఎంతో మంది ఆ రాయలసీమ ప్రాంతంలో పుట్టి అక్కడ వాళ్ళు భాషను ఎంతో సుసంపన్నం చేశారు, ఈ సంప్రదాయాన్ని సుసంపన్నం చేశారు. నేను తుంగభద్రా నది పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఆ నదిలో స్నానం చేస్తుంటే ఒక ఇంత సుడి ఏర్పడి అది అలా 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 తిరుగుతూ చాలాసేపు 10 నిమిషాలు అక్కడక్కడక్కడే తిరిగింది. నాకు చాలా ఆనందం కలిగింది. నేను నదీ స్నానానికి వచ్చానని ఆ నదీ దేవత సంతోషించి నవ్వింది. అప్పుడు ఆవిడ బుగ్గ మీద సొట్టలాగా ఈ సుడి పడింది అనిపించింది. అప్పుడు నేను ఒక పాట రాశా. బొంగరాల సుడిగల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రా నా తెలుగు, చిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి చిత్తరావతి నా తెలుగు, వన్నెలు చిన్నెల్లు గల ఎన్నెలంటి కన్నులున్న స్వర్ణముఖిరా నా తెలుగు, తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురా నా తెలుగు, బొంగరాల సుడిగల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రా నా తెలుగు, ఆ ఏడు కొండలోడు అప్పనంగ పూసుకున్న కప్పురమురా నా తెలుగు, ఆ ఏడు ఊడ ఏసిపాకు తిమ్మక్క మర్రి నా తెలుగు. తిమ్మక్క మర్రి ప్రపంచంలోనే చాలా పెద్ద మర్రి చెట్టు అని వృక్షశాస్త్రజ్ఞులు తీర్మానించారు. మనమేమో అడయారు మర్రి చెట్టు గొప్పదని, సరిగ్గా అది 150 గజాలు ఉండదు. వాళ్ళు ఇంత ఓడ దిగుతుంటే చాలు దానికి ఎదురుకుండా కుండీ పెడతారు వాళ్ళు. మనం దాన్ని పరవశించి చూశాం. మన తెలుగు వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ భూమి మీద పెద్దదైనటువంటి మర్రి చెట్టు అనంతపురంలో ఉన్నది, మన కదిరి దగ్గర. ఆ ఏడు ఊడ ఏసిపాకు తిమ్మక్క మర్రి నా తెలుగు, అన్నమయ్య రాసుకున్న అన్ని వేల పాటల అబ్బురమురా నా తెలుగు, పోతులూరి బెమ్మయ్య జ్యోతి కన్ను తోడ చెప్పు లోక జాతకం నా తెలుగు, పోతులూరి బెమ్మయ్య జ్యోతి కన్ను తోడ చెప్పు లోక జాతకము నా తెలుగు, బొంగరాల సుడిగల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రా నా తెలుగు. ఇలా ఒక్కొక్క జిల్లా మీద ఆచరణ ఉంది. అలాగే గుంటూరు జిల్లా అంటే రామానాయుడు గారు కారంచేడులో నుంచి, ఆయన గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. ఎంతో విశిష్టమైనటువంటి సేవలు చేశారు ఆ కారంచేడు ఆ ప్రాంతానికి. అది ఉత్తర వాహినికి సంబంధించినటువంటిది. ఆ ప్రాంతం అంతా కూడా కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అలా ఉత్తర వాహినిగా ప్రవహించడం అనేది చాలా పరిసర వాస్తుకి చాలా మంచిదంటారు. ఉత్తర కృష్ణావాహిని దరి రసవత్తర చరితం నా తెలుగు, అతిలోకోత్తర కృతికర్తలు గల గర్తపురి ప్రభ నా తెలుగు. గర్తపురి అంటే గుంటూరు, గర్తం అంటే వంట సంస్కృతంలో, గర్తపురి అది. బృహస్పతి మెచ్చే శాస్త్ర కళలు గల అమరావతి నా తెలుగు, జపతప ఫలములు కృపతో వసగే త్రిపురాంతకమే నా తెలుగు, నింగికి పొంగిన భూసతి ఘన కుచమంగళగిరి నా తెలుగు, అకార ఉకార మకార ఘోషల త్రికూటగిరి నా తెలుగు, కాళిక నాలుకకే చుర్రనిపించే పండు మిరప నా తెలుగు. ఆశ అంటే కాళికాదేవి అలా భీకరంగా నాలికి తెరుచుకుని ఉంటుంది. ఆవిడ గనక కాస్త గుంటూరు మిరపకాయ అలా కొరివిగారం అలా ఆవిడికి రుచి చూపిస్తే గబుక్కున్న నాలికి కూడా ఆవిడ లోపలికి తీసుకుంటుంది.
కాళిక నాలుకకే చుర్రనిపించే పండు మిరపనా తెలుగు, ఆశ గొలుపు 10 సార్లు కలుపు గోంగూర పులుపు నా తెలుగు. ఉత్తర కృష్ణావాహిని దరి రసవత్తర చరితం నా తెలుగు, అతిలోకోత్తర కృతికర్తలు గల గర్తపురి ప్రభ నా తెలుగు. అలాగే మన తెలుగు భాషని మనం ఏమనాలి? కన్నడ వాళ్ళు వాళ్ళ భాషని కస్తూరి అన్నారు, అరవ్ వాళ్ళు వాళ్ళ భాషని అమృతం అన్నారు. మనం ఏమనాలి? అయ్యా గంగాధర్ రెడ్డి గారు, వాళ్ళు అమృతం అన్నారు, వీళ్ళు కస్తూరి అన్నారు కన్నడ వాళ్ళు. మనం మన భాష గురించి ఏమని మనం పేర్కొనాలి? ఏమండి? అంబలే. వాళ్ళు అమృతం అంటే అంబలేమిటండి? నేనేమంటానంటే ఇది అంబలి కాకపోవచ్చు కానివ్వండి, ఇది అంబాంబలి, అంబ తీసుకునేటువంటి అంబలి అయి ఉండొచ్చు ఇది. నేను సాక్షాత్తు సరస్వతి స్వరూపమే తెలుగు భాష అంటాను. కస్తూరి అమృతం కాదు, సరస్వతి యొక్క స్వరూపమే మన తెలుగు భాషగా మనకి దిగి వచ్చింది. మనం అంటే సరిపోదు, నిరూపించాలి. ఒక్కసారి ఏకాగ్రతతో మీరు చూడండి, నిర్మలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో మీరు ఒక్కసారి మన అక్షరాల వైపు చూస్తే సరస్వతి స్వరూపం మీకు దర్శనం అవుతుంది. ఆవిడ ఆభరణాలు మీకు కనిపిస్తాయి, ఆవిడ పరివారం మీకు కనిపిస్తుంది. అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు, ఆమె చేతిలోని చిలుకయి ఇంకొక చేతి జపమాలాయి, జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు హంసవాహనాలు అరు అరులు, అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ముంగురులు. ఎందుకంటే ఏ ఏ ఐ ఓ ఓ ఔ వక్రములు వక్రతమములు, వ్యాకరణంలో వక్రగా ఉండేవి, మిక్కిలి వంకరగా ఉండేవి. ఈ అలు అలు ఏ ఏ ఐ అవిడ ముంగురులు. అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ముంగురులు, వీణాశ్రుతులే అమ్మహా, తెలితామర పీఠమే బండీరా. వికసించిన తెల్లతామర పుష్పంలాగా ఉంటుంది బండీరా. ఈ కింద ఉన్నటువంటి ఈ తెల్లతామర వంటి ఈ పుష్పంలో ఈ అక్షర సరస్వతి ఆశీనురాలై ఉంటుంది. తెలితామర పీఠమే బండీరా, పాదాలకు పారాణి అళ, ఒంకుల వడ్డాణమే అణ, వజ్రపుటుంగరమేక్ష, ఎరలవలు శశసహలు పాదాలకు మువ్వలు, జ్ఞాయిణి నామాగా చిరు సవ్వడులు, చెవులకు రవ్వల దుద్దులు థా దా, తన ముంగిట జేగంట ధా, ముత్యపు ముక్కు పోగుట, నవ్వినప్పుడు బుగ్గ సొట్టఠ, గాజుల గలగలలే చాచాఛ, వన్నెల అరవంకీలే డాఢ, సువర్ణ కిరీటమేగా, సిగను విరియు మల్లె రెమ్మత, సుందర సుధానది గమనమేక, పురి విప్పిన పెంపుడు నెమలిఖ, జయశంఖారవములే పాప్పా బాబ్బా, నుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా, అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవయువక విదాక ఆత్మశక్తిని గూర్చు అమృత భాష, ఆర్తితో భక్తితో ఆర్ద్రతను పాడగా
రాగానుకూలమౌ రమ్య భాష గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృదయ భాష వెల్లయ్య త్యాగయ్య కృతులలో వెన్నపూస విభుడు శ్రీకృష్ణరాయల విజయ ఘోష జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనసన తెలుగు భాష. అలాగే మనది సంగీత భాష అంటారు. ఎందుకని సంగీత భాష అన్నారు అని నేను చాలా కాలం ఆలోచించా. ఆ సరస్వతి అనుగ్రహం వల్ల ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో మన భాషలో సంగీత సరస్వతి ఉన్నది. అక్షరమాలలో అక్షర సరస్వతి ఉన్నట్టుగా సంగీత సరస్వతి కూడా మన భాషలో ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే మన గుడింతాల్లో ఉందండి. గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు తలకట్టే సన్నాయి దీర్ఘమే ఏక్తారా తలకట్టే సన్నాయి దీర్ఘమే ఏక్తారా గుడి కొమ్ము కుడి ఎడమల తబల కొమ్ము దీర్ఘమే వీణ వట్రుసుడి తంబురా ఈత్వమే మ్యాండిలీను ఐత్వమే వేణువు ఈత్వమే మ్యాండిలీను ఐత్వమే వేణువు ఔత్వమే సాక్సుఫోను విసర్గ శంఖము వత్వం మృదంగం ఓత్వం జలతరంగిణి సున్నాయే ఘటము ఈ చిహ్నాలకు ప్రణామము గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు. ఇలా సంగీత వాద్య పరికరాలన్నింటినీ కూడా ఏ భాషలో ఉన్నా సరే చూపించండి మన భాషలో ఉన్నట్టుగా. అది మన భాష గొప్పదనం. సరస్వతి స్వరూపం, ఆవిడ పరివారం, ఆవిడ ధరించిన ఆభరణాలు, సకల వాద్యములు అన్నీ మన భాషలో ఉన్నాయి. గర్భములో ఉన్నటువంటి శిశువు తనకు కలిగే ఆనందాన్ని, తనకు కలిగే బాధల్ని వివరించటానికి వాడికి ఏదన్నా భాష కావాలంటే వాడి పెదవులు ఎలా ఉంటాయి, వాడి ఆ స్వరపేటికి ఎలా ఉంటుంది, ఆ శబ్దం రావాలంటే వాడు పెద్ద పెద్ద మాటలతో వాడు పలకలేడు. వాడికి ఎంత మృదువైనటువంటి పదములు కావాలి. అటువంటి పదములను, మృదువైన పదములను, గర్భస్థ శిశువుకి కావలసిన మృదువైన పదములను అందించగలిగినది మన తెలుగు భాష. గుసగుసల మసలు పసికిసలయముల మసలెసగిన పదనిసల భాష పరవళ్ళ వరదను పైకి రావద్దను గట్టుపై గల రావి చెట్టు భాష. పరవళ్ళు తొక్కుతూ వరద వస్తుంటే రావి చెట్టు ఊగిపోతూ కొమ్మలతో హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళిపో, ఈ గ్రామాన్ని ముంచకు, నువ్వు అట్టే వెళ్ళిపో అని. మనం చెట్టు ఊగుతుంది అనుకుంటున్నామే కానీ దాని భాషలో నువ్వు వెళ్ళు, వెనక్కి వెళ్ళు అని అది మన మీద ప్రేమతో చెప్పుతుందని మనం అనుకోం. పరవళ్ళ వరదను పైకి రావద్దను గట్టుపై గల రావి చెట్టు భాష గండ్ర ఇసుక ప్రక్క కడు మెత్తగా చేరి మంచి తెల్పెడు ఒండ్రు మట్టి భాష. మనకి ఏట్లోకి ఎడితే గండ్ర ఇసుక, బాగా బరగ్గా ఉండే గండ్ర ఇసుక అంతా ఒక మేట వేస్తుంది, ఒక దెబ్బ. ఆ పక్కనే నల్లని వెన్నపూసలాగా ఒండ్రు మట్టి అంతా ఒక దెబ్బ వేస్తుంది, దీని పక్కనే ఇది ఉంటుంది. పరమ కఠినమైనటువంటి వ్యక్తి దగ్గరకు కూడా వెళ్ళి వీడు నువ్వు ఇలా కఠినంగా ఉండకు, మంచిగా ఉండు అని మృదువుగా చెప్పేటువంటి ఒండ్రు మట్టి లాంటి భాష ఇది. గండ్ర ఇసుక ప్రక్క కడు మెత్తగా చేరి మంచి తెల్పెడు ఒండ్రు మట్టి భాష ఇచ్చట అందదు లోతు, ఇచ్చట అందదు లోతు ఎవరు రావద్దని ఎగిరి చెప్పెడి చేప తెగల భాష. మనం చేపలు ఎగురుతున్నాయి అనుకుంటున్నాం, కానీ అవి ఆ పిల్లలు ఎవరన్నా గబుక్కుని ఇక్కడికి వస్తారేమో, ఇక్కడ అందదు అని ఈత వచ్చిన వాడు ఏం చేస్తాడు,
ఒక 10 బార్లు 20 బార్లు ఈదుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి వాడు ఒకసారి చూసి లోతు చూపించి అందట్లేదని మళ్ళీ ఈదుకుంటూ వస్తాడు. అలా ఎవరన్నా వస్తారేమో అని చెప్పి ఇక్కడ అందదు, ఇచ్చట అందదు లోతు ఎవరు రావద్దని ఎగిరి చెప్పెడి చాపతెగల భాష వడిగ విడిగ సందడిగ నానుడిగ సాగు బుడి 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 సుడుల తిరుగుడుల భాష. మన తెలుగులో ఉన్న పదాలని గమనిస్తే ఆ పదాలు 2 అక్షరాలతో చాలా తమాషాగా ఉంటాయి. అవి చిన్ని సుడులు తిరుగుతూ ఉంటాయి నీళ్లలో. అది ఒకటి వడిగా వెళ్ళిపోతుంటుంది ఏదో పనున్నట్టుగా, ఒకటి విడిగా వెడుతుంది ఆ సుడులతో కలవకుండా, ఒకటి అక్కడక్కడ సందడి చేస్తుంది, ఒకటి అక్కడే తిరుగుతూ ఉంటుంది నానుడిగా. వడిగ విడిగ సందడిగ నానుడిగ సాగు బుడి 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 సుడుల తిరుగుడుల భాష కాలచక్రమెప్పుడు నమస్కారమనగా తిరుగు లేకుండా తిరుగునా తెలుగు భాష. సీమంత వేళలో స్త్రీమూర్తి గర్భాన చేమోడ్చి ప్రార్థించు శిశువు భాష దేహమున్ వదిలెడి ధీరులవు వృద్ధుల నాల్కపై శ్రీరామనామ భాష. ఆత్మలొకటి అయిన ఆలుమగల నడుమ శ్వాసగా సాగు విశ్వాస భాష తల్లిదండ్రులపైన తగు కృతజ్ఞత కల్గు పుత్రికా పుత్రుల పూజ్య భాష పూల నుయ్యాలూపెడి గాలి భాష గూడు కట్టెడి గిజిగాని గుప్త భాష. ఇన్ని భాషలు నేర్పించి నిన్ను జగతి తీర్చిదిద్దును జ్ఞానిగా తెలుగు భాష. అయ్యా అయ్యా తప్పకుండా తప్పకుండా. అల్లు అరవింద్ గారు ఆయన చాలా రసజ్ఞుడు. ఆయన చాలా చక్కగా లయబద్ధంగా పాటకి చక్కని లయబద్ధమైనటువంటి శబ్దాలు చేస్తూ ఒక బల్ల మీద కానీ కుర్చీ మీద కానీ ఎవరన్నా పాడుతుంటే చాలా ఆనందంగా కలిసిపోయి ఆయన వినోదిస్తూ ఆనందంగా రసమయంగా ఉంటారు. ఆయన ఇప్పుడు బాసర వెళ్ళి మూగవాడు మోహనరాగం పాడతాడు అనే భావంతో ఉన్న ఇందాకటి పాట పాడమన్నారు. చాలా సంతోషం అండి. బోన్గిరి వీరులు దిక్కులే అదిరేలా ఊదే జయ శంఖమే నా తెలుగు నింగిని తాకే ఆ ఓర్గల్లు కోటాకి లోతైన పునాదే నా తెలుగు వేముల్వాడ గుళ్ళో అచ్చోసి ఇడిసిన అంతెత్తు ఆబోతు నా తెలుగు బాసర గుడికొచ్చి మూగోడు పాడేటి మోహన రాగం నా తెలుగు సందామావాదాగు సంపంగి వాగు నా తెలుగు సంధ్య పొద్దుల్లో నా సిల్కల గుట్ట నా తెలుగు తులసమ్మ కోటంటి నరసింహ శతకంతో బతుకు నేరిపింది నా తెలుగు కాలాయముని ఆపే కాళేశ్వర లింగాన్నే కావులించుకుంది నా తెలుగు సందామావాదాగు సంపంగి వాగు నా తెలుగు సంధ్య పొద్దుల్లో నా సిల్కల గుట్ట నా తెలుగు. చెవిటివాడు వినటం కాదు, మోగవాడుగా వచ్చి బాసరగా సరస్వతీదేవి యొక్క మహిమ ఎంతదంటే బాసర గుడికి వచ్చి మూగవాడు వాడు ఆ అమ్మవారి దర్శనం అవ్వగానే వాడు మహాగాయకుడు అయిపోతున్నాడు. అలాగే మన భాష ఎలాగో ఇతరుల భాష కూడా అలాగే. ప్రతి 50 మైళ్ళకి కూడా భాష తన ఉచ్చారణలో మార్పుకి లోనవుతుందని భాషా శాస్త్రజ్ఞులు తీర్మానించారు. ప్రపంచంలో ఇది ఎక్కడైనా జరుగుతుంది. మా విజయవాడకి ఒక 70 కిలోమీటర్లు సుమారుగా ఉండే బందర్లో కృష్ణా జిల్లాలోనే భాష ఒక రకంగా ఉంటుంది. ఒక 70 కిలోమీటర్లు ఈ పక్కకు వస్తే నర్సరావుపేటలో భాష ఒక రకంగా ఉంటుంది.
ఇటువైపు విసన్నపేట వైపుకి వస్తే ఒక 70 కిలోమీటర్లు మళ్ళీ మారుతుంది. జగ్గయ్యపేటకు వస్తే వెనక్కి పడమర వైపున మళ్ళీ భాష మారుతుంది. వాళ్ళు రాగాలు తీస్తూ మాట్లాడతారని తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళని మా వాళ్ళు ఎగతాళి చేస్తారు. వీళ్ళేమో అట్టాగు ఇట్టాగు అంటారని వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఇది జనసామాన్యంలో ఉండేటువంటి సహజ లక్షణమే తప్ప ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేయటం అంటూ ఉండదు. ప్రతి ప్రాంతంలోనూ ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ మాండలికంలోనే చాలా అందం ఉంది. నేను ఈ మాండలికము, వ్యవహారికము, గ్రాంధికం గురించి ఒక చిన్న మాట అన్నా. మాండలికం సున్నుండా, గ్రాంధికం పప్పుండా, వ్యవహారికం కలకండా అన్న. ఎందుకంటే ఈ సున్నుండలాగా ఉంటుంది మాండలికం. ఇది చాలా పుష్టిని ఇస్తుంది. మనకి ముందు అర్థం కాదు కానీ గట్టిగా కనిపిస్తుంది, కానీ చితిపితే మెత్తగా తేలిగ్గా అర్థమైపోతుంది. దాంట్లో చాలా సొగసు ఉంటుంది ఆ మాండలిక పదాల్లో. మన ఆచార వ్యవహారాలు, మన ఆయువు అంతా కూడా దాంట్లో ఉంది. అది పుష్టినిస్తుంది, మనకి బాగా కమ్మగా కూడా ఉంటుంది. అందుకని మాండలికం సున్నుండ, గ్రాంధికం పప్పుండ. ఎందుకంటే గ్రాంధిక భాష పప్పుండ లాంటిదండి. ఎందుకంటే దాన్ని వేసినకాయలు వెళ్ళి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత ఒలవాలి, ఒలిసిన తర్వాత వాటిని వేయించాలి, బెల్లం తెచ్చి పాకం పట్టి ఉండగట్టాలి, ఉండగట్టిన తర్వాత కొరికితే పన్ను ఊడిందా పప్పు ఊడిందా అన్నట్టు ఉంటుంది. అది గ్రాంధికం. అందుకని గ్రాంధికం పప్పుండ, వ్యవహారికం కలకండ. మాట్లాడే భాష ఏదో పట్టి బెల్లం నోట్లో పెట్టుకున్నట్టు తేలిగ్గా కరిగిపోతుంది. ఇది వ్యవహారికం. ఇలా ఈ ఒక్కొక్క మాండలికంతో, ఒక్కొక్క అందంతో అది ఒక సొగసును తీసుకొస్తుంది అనమాట ఆ భాషకి. ఒకే ఆభరణంతో కాదు కదా 7 వారాల నగలన్నారు. అట్లా మనకి 23 జిల్లాల్లో కనీసం దాదాపు మనకి 50 పైన మాండలికాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. వీటి మీద నేను ఒక పాట రాశాను. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా, తెలుగు వారి భాషరా, శ్రీకాకుళం భాషరా, పనస తొనల యాసరా, విజయనగరం భాషరా, విద్యల మణిపూసరా, విశాఖపట్నం భాషరా, విప్లవించు భాషరా, తూర్పు గోదావరి భాషరా, రాగమున్న భాషరా, పశ్చిమ గోదావరి భాషరా, పచ్చి వెన్న పూసరా, కృష్ణా తీరం భాషరా, కులుకులుకు భాషరా, గుంటూరు భాషరా, గుమల భాషరా, ఒంగోలు భాషరా, వయారాల భాషరా, నెల్లూరు భాషరా, మల్లెపూల సొగసురా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా, తెలుగు వారి భాషరా, చిత్తూరు భాషరా, చిత్రమైన భాషరా, కర్నూలు భాషరా, కమ్మనైన భాషరా, కడప భాషరా, కదం తొక్కు భాషరా, అనంతపురం భాషరా, అపురూపమైన భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా, తెలుగు వారి భాషరా, కంబం మెట్టు భాషరా, గుండె తట్టు భాషరా, వరంగల్లు భాషరా, వరాలొసగు భాషరా, నల్గొండ భాషరా, నాజూకైన భాషరా, కరీంనగరు భాషరా, సరిగమల భాషరా, రంగారెడ్డి జిల్లా భాషరా, రంజైన భాషరా, హైదరాబాదు భాషరా, ఐకమత్యమున్న భాషరా, మెదకు జిల్లా భాషరా, మెరుపులున్న భాషరా, మహబూబు నగరు భాషరా, సరసమైన భాషరా, నిజామాబాదు భాషరా, నిజం చాటు భాషరా, ఆదిలాబాదు భాషరా, అభిమానమున్న భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలులుకు భాషరా, తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. మీకు సరదాగా ఒక సన్నివేశం చెప్తాను. ఇది వినోదం కోసం. నేను నా స్నేహితుడు మద్రాసులో ఉన్నప్పుడు, ఇప్పుడు మేము ఇంకా సినిమా పరిశ్రమకి రాలేదు, ఆయన పాటలు అవి పాడుతూ ఉంటాడు. అసలు మీలాంటి వాళ్ళ ఇంటికి, గృహస్థుల ఇంటికి ఆదివారం పూటల భోజనానికి పిలిచేవాళ్ళు. మేము వచ్చామని ఇంకా వాళ్ళు ఇంకా 2-3 ఆదరువులు ఎక్కువ చేసేవాళ్ళు. కాసేపు వాళ్ళతో గడిపి పాటలు పద్యాలు పాడి భోజనం చేసి వచ్చేవాళ్ళం బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు. అప్పుడు మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆవిడ సాంబార్ స్పెషలిస్టు, బాగా అద్భుతంగా సాంబార్ ఆవిడ కాస్తారు. ఆవిడ మా స్నేహితుడికి అలా సాంబార్ వడ్డించారు. వెంటనే ఆయన కలుపుకుని తిని నోట్లో పెట్టుకుని, అబ్బా అద్భుతం అండి, కొంచెం పోయిండి అన్నాడు. వెంటనే వాళ్ళ ఆయన,
నేను చెప్పానా రాణి, నువ్వు ఊరినే కంగారు పడ్డావు, 3 రోజులు ఉన్నా ఏం కాదు అన్నాడు. అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారండి, 1985లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. అంటే మా ముఖంలో కాస్త రంగులు మారి. అయితే గృహిణి ఆవిడ, తెలివిగల ఆవిడ, ఇవి కుర్రాళ్ళు గ్రహిస్తున్నారని ఆవిడ మరి ఇలా నేను రాత్రిలో నిన్నటితో ఎందుకు పోస్తాను, అది అప్పుడే అయిపోయింది, పొద్దున పెట్టానంది. మరి ఎప్పుడు పెట్టారో తెలియదు, వేడిగానే ఉంది, రుచిగా ఉంది. సరే అక్కడి నుంచి మేము భోజనం చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తే ఆయన ముఖం అంతా జేవురించిపోయింది. ఏంటండి వాళ్ళు నిన్నటితో మొన్నటితో సాంబార్ పోస్తారా, ఏంటండి ఇది అన్నాడు. నేను అసలు ఆ సాంబార్ గురించి ఆలోచించట్లేదండి, అది వదిలేసేయండి, నేను అంతకుముందు నా కూర గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నా కూర బాగుంది అని అప్పుడు సరదాగా ఒక ప్యారడీ రాశా. ఈనాటి ఈ కూర ఏనాటిదో, ఏనాడు ఇది చేసి దాచేసిరో, ఓ ఈనాటి ఈ కూర ఏనాటిదో, ఫ్రిడ్జి కొన్నామని దాచి తిందామని, ఫ్రిడ్జి కొన్నామని దాచి తిందామని, కాచారు ఒక బిందె సాంబారుని, నెల రోజులైనా రుచి లేకపోయినా అలవాటు పడినారు ఆ తిండికే, ఈనాటి ఈ కూర ఏనాటిదో. ఇప్పుడు మనం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు, ఎందుకనంటే తిరుమల వెళ్లకుండా ఎవరో ఉండరు. సో రామానాయుడు గారు అయితే ప్రతి సినిమా ఆ ఫిలిం బాక్స్ తీసుకుని వెళ్ళి స్వామివారికి పూజ చేసి ఆయన దాన్ని విడుదల చేస్తారు. తన కుమారుడికి కూడా ఆయన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టారు కనుక ఆ గర్భగుడిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఒక సామాన్యుడు ఒక్క క్షణం చూద్దామనేప్పటికే గబగబా వెనక్కి తోసేస్తుంటారు, ఎందుకంటే వెనకాల భక్తులు చూడాలి కనుక. ఆ అనుభూతితో ఆ గర్భాలయంలోనే రాసినటువంటి ఒక పాటతో ఈ సమావేశానికి ముగింపుగా పాడతాను. ఓ తిరుపతి వెంకటదేవా, నా యదలో నిలువగా రావా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వేచి వేచి నీ గుడి ముంగిట 10 జాముల పైదాకా, వెంకటేశ నిను వేడుకొనుచు పడిగాపులు కాచాక, ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డుగా నిలిచాక, నీ రూపం కనబడక నా మనసానిపై నిలబడక, ఒక్క క్షణం నిన్ను చూసినంత పూజారులు పక్కకు నెడుతుంటే, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వజ్ర కిరీటం చూసే భాగ్యం కలుగనే లేదు, శంఖ చక్రములు చూసే కోరిక తీరనే లేదు, వక్షస్థలమున లక్ష్మిని గాని మెడలో కౌస్తుభహారం కాని చూసే సమయం లేదు, నీ కరుణా వీక్షణ నాపై ప్రసరించదవను ఆశతో, వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా. ఈ రోజున వారి పితృదేవుల పైన ఉన్నటువంటి భక్తితో, కృతజ్ఞతతో, వారి నాన్నగారికి తెలిసినటువంటి పెద్దలు, శ్రేయోభిలాషులు, ఆయనకి ఇష్టలైనటువంటి వారు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరినీ కూడా పిలిచి ఈ సందర్భంగా తల్లిదండ్రుల గురించి, మాతృభాషలో ఉన్నటువంటి గొప్పదనం, దాన్ని తెలుసుకుని తద్వారా మనం మన పిల్లలకి నేర్పుకుని దీన్ని సంరక్షించుకుంటూ మనం ఎలా ముందుకు సాగాలనే అంశం మీద ఏదైనా కొంతసేపు నన్ను ప్రసంగించమని మాతృభాషా సంస్కారంతో
మాతృమూర్తి పితృమూర్తుల మీద ఉండేటువంటి ప్రేమతో కొనసాగుతున్నటువంటి సంగీత సాహిత్య ప్రియులు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు విఘ్నులు రసజ్ఞులు పెద్దలు మీరందరూ సంకల్పిస్తే మాతృభాషా సంస్కారాన్ని మన పిల్లలకి సుసంపన్నంగా కలగజేయవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి పూర్వ మంత్రివర్యులు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు ఇంతకు పూర్వం వారి కళాశాలకి పిలిచి ఇటువంటి మాతృభాషకు సంబంధించినటువంటి ఒక ప్రసంగం కూడా నా చేత చేయించారు. వారికి కూడా ఈ అమ్మవారి అక్షరస్వరూపిణి అయిన అమ్మవారిని వర్ణిస్తూ రాసినటువంటి పాట ఆవిడికి కూడా చాలా ఇష్టం. ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి రావటం, ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారి వంటి వ్యక్తిత్వ సంపన్నుడు, ఆయన ప్రతి క్షణము కూడా తను ఏ పని చేస్తున్నా సరే ఇదంతా కూడా మా నాన్నగారి ఆశీస్సులు అని తోటివారికి ఆ పితృప్రేమని తెలియజేస్తూ వారికి కూడా ప్రేమ మాతృప్రేమ కలిగేలాగా వ్యవహరించేటువంటి వారి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తాను. వారికి విఘ్నులు రసజ్ఞులైన మీకు వారి మాతృమూర్తి శాంతమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.